ఆలస్యమైంది కనుక కొంత త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. నిజానికి విస్తరించి మాట్లాడాలి అంటే వినే మిమ్మల్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతున్న జ్ఞానము చెప్పేవాళ్ళని బట్టి ఉండదు, వినేవాళ్ళని బట్టి ఉంటుంది. వినేవాళ్ళు ఏడిసేవలే అన్నట్టు చూశారనుకోండి, అరగంట చెప్పేది 10 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి మీరెంత ఆసక్తిగా వింటే నేను అంత చెప్పగలను. మరో సంగతి, మీకు అర్థం కాకపోయినా అర్థమైనట్టే చూడండి, నేను చెప్పగలను. నేను కొంచెం భోజనం చేశారనుకుంటాగా, కొంచెం అటు ఇటు ఊగుతారు, కొంచెం జాగ్రత్తగా వింటారు. సరే, ఏంటి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ను గూర్చి మాట్లాడుకోవడం మొదలు పెడితే పుంకాలుగా మాట్లాడుకునే వర్తమానాలు ఉన్నాయి. బైబిల్లో ఏ వాక్యాన్ని మనం కదిపినా దాని ల్యాండింగ్ క్రైస్ట్ దగ్గరికే ల్యాండ్ అవుతుంది. క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం, క్రిస్మస్లో ఉన్న బాహాటపు జవాబు, క్రిస్మస్లో ఉన్న ముఖ్యమైన సూత్రం, కేంద్రీకృతమైన సందేశం ఏంటంటే క్రీస్తును మాత్రమే ఎక్స్పోజ్ చేయాలి, క్రీస్తును మాత్రమే సమాజానికి కనుబరచాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రాను రాను మన క్రిస్మస్ వ్యాపారం అయిపోతుంది. వ్యాపారం అయిపోతుందని మీరెట్టా అంటారంటే, సమాజంలో జరుగుతున్న కొన్ని సంగతులు చెప్తాను, మీరు కావాలంటే ప్రాక్టికల్గా దాన్ని చెక్ చేయండి. ఎయిర్పోర్ట్లలో తిరుగుతుంటే ఎయిర్పోర్ట్లలో కూడా క్రిస్మస్ చెట్లు పెట్టారు, ఎయిర్పోర్ట్లో కూడా క్రిస్మస్ స్టార్లు పెట్టారు. ఆర్టీసీ బస్ స్టాండ్లో క్రిస్మస్ చెట్లు పెడుతున్నారు, ఆర్టీసీ బస్ స్టాండ్లో క్రిస్మస్ స్టార్లు పెడుతున్నారు. బట్టల షాపోడు కూడా పెడుతున్నాడు, ఏంటి? క్రిస్మస్ చెట్టు. అరే, మార్కెట్లో పెడుతున్నారు, షాపులో పెడుతున్నారు, ఎయిర్పోర్ట్లో పెడుతున్నారు, బస్ స్టాండ్లో పెడుతున్నారు. క్రిస్మస్ అనగానే వాళ్ళు ఏం పెడతారంటే ఒక చెట్టు, ఒక పొట్ట, ఒక లైటింగ్ సెట్, ఇవన్నీ పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. చివరికి మరో విషయం ఏం చెప్తున్నారంటే క్రిస్మస్ తాత డ్రెస్సు, దాని క్యాప్ కూడా పెడుతున్నారు. అన్నీ బాగా పెడుతున్నారు. క్రిస్మస్ అనగానే మీరు రీల్స్ కొట్టండి, క్రిస్మస్ రీల్స్ అని కొట్టండి, క్రిస్మస్ థీమ్స్ అని కొట్టండి. అందులో ఏమొస్తాయంటే ఒక నక్షత్రం వస్తుంది, ఒక గుర్రాల బండి ఇలా స్పేస్లోకి వెళ్ళిపోతుంటుంది, జింకలు కూడా పరిగెడుతున్నాయి అటు. ఇవన్నీ మనకు కనబడతాయి. మెరుపులు, దాని వెనకాల నక్షత్రాలు, స్టార్స్, పువ్వులు, గ్రీటింగ్స్, కార్డ్స్, అందులో ఒక న్యూ ఇయర్ మెసేజ్ వచ్చినట్టు, ఇదిగో హ్యాపీ క్రిస్మస్ అని ఒక మెసేజ్, ఒక థంబ్నెయిల్ మెసేజ్. ఇవన్నీ వస్తేనే అడుగుతున్నాను, అరే చెట్లు కనబడుతున్నాయి, స్టార్స్ కనబడుతున్నాయి, క్రిస్మస్ తాత డ్రెస్ కనబడుతున్నాయి, గ్రీటింగ్ కార్డులు కనబడుతున్నాయి, అరే యూట్యూబ్లో రీల్స్ కనబడుతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి. కానీ ఈ క్రిస్మస్లో కనబడింది ఎవరు చెప్పండి? నిజాయితీగా క్రైస్ట్ కనబడు. మరి ఎందుకు ఎయిర్పోర్ట్లో చెట్లు పెట్టారు? బిజినెస్. మరి ఎందుకు షాపింగ్ కాంప్లెక్స్లో క్రిస్మస్ స్టార్ పెట్టారు? బిజినెస్. వాళ్ళకి బిజినెస్ అని అర్థమైందంటే అర్థమైంది. మన క్రైస్తవులు ఎప్పుడు బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా క్రిస్మస్ కొనుక్కుంటారు. క్రిస్మస్ కొనుక్కోవడం తప్ప అంటే తప్పని నేను అంటలేదు, కానీ క్రిస్మస్ అనగానే నీకు కొత్త బట్టలని మాత్రమే అర్థమైతే అది తప్పు. ఎప్పుడు వండుకోనంత వంటలు క్రిస్మస్కే వండుతాం. వంటలు వండుకోవడం తప్ప, మంచి ఫుడ్ వండుకోవడం తప్ప అంటే తప్పు కాదు. కానీ ఆ పండగ పని పేరు మీద నీ క్రిస్మస్ అనగానే కక్క ముక్క డొక్కని నీకు అర్థమైతే తప్పు. క్రిస్మస్ అంటే ఏంటి? కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఏంటి? కొన్ని త్యాగాలతో ముడిపడిన వ్యక్తిత్వాలు ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఏంటి? కొన్ని త్యాగాలు ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది యంగ్స్టర్కి సంబంధించింది కనుక యవనస్తుల జీవితాల యొక్క నడిపింపు ఉంది. క్రిస్మస్లో ఏముందంటే ఒక టీనేజ్ అమ్మాయి ఉంది. క్రిస్మస్లో ఎవరున్నారంటే ఒక యంగ్ బాయ్ ఉన్నాడు. క్రిస్మస్లో ఎవరున్నా ఒక సీనియర్ సిటిజన్ ఉంది. క్రిస్మస్లో ఎవరున్నా ఒక సీనియర్ సర్వెంట్ ఉన్నాడు. క్రిస్మస్లో ఎవరున్నారు? మోమాటం లేని వర్తమానికుడు ఉన్నాడు. క్రిస్మస్లో ఎవరున్నారు? త్యాగాలు చేసిన ఏర వనితలు ఉన్నారు. క్రిస్మస్లో ఎవరున్నారు? నడాలు, ఆలోచనలు అదుపు చేసుకున్న జీవిత పాఠాలు నేర్పించే బతుకులు ఉన్నారు. ఇవన్నీ క్రిస్మస్ ఉంటే ఇవన్నీ బయటికి చెప్పేవాళ్ళు లేరు, ఇవి చెబితే వినేవాళ్ళు లేరు. మరి క్రిస్మస్లో ఏమన్నారు అంటే నాటికి లేచినంత కాలం వేసారట, ఇక ఆ ట్రెండ్ పోయిందట. అందుకేనట దడ వచ్చిందంట. ఏంటా దడదడ? డీజే డ్యాన్సులు వచ్చాయి, స్మోక్ లైట్లు వచ్చాయి.
ఆరుపుతున్నారు, వేసేస్తున్నారు. నెక్స్ట్ ఏం లేవు కదా, ఉంటేనే వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి. దేవుడు మిమ్మల్ని శపించకుండా చెప్పండి, మరొక అవకాశం మీకు దయచేయను కాక. ఉన్నాయా? లేవా? గాడ్ బ్లెస్ యూ. దేవుడికి మహిమ కలుగును కాక. ఇటీవల కాలంలో నేను గమనిస్తున్నాను, ఒకప్పుడు క్రిస్మస్లు అనగానే పబ్లిక్ ఎందుకు కూర్చునేవారంటే ఈవెంట్స్, నెక్స్ట్ ఏం జరిగితే ఈవెంట్స్ కోసం కూర్చునేవారు. కానీ ఇటీవల కాలంలో నేను గమనించింది ఏంటంటే, వాక్యమైన వెంటనే అక్కడికి వచ్చి ఎంతమంది డ్యాన్స్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు తరాలని మారుస్తున్నాడు. సరే, ఏది ఏమైనా ట్రెండ్ ఎలా మారిపోయిందంటే నాటికలు అన్న ఒకప్పుడు ఎవరో కొంతమంది అర్థవంతంగా వేసేవారు. నాటికలు ఎలా వచ్చాయంటే గుర్తుపెట్టుకోండి, చదువు సంధ్య లేని వాళ్ళ ఆ రోజుల్లో ఎక్కువైతే మరియమ్మ అంటే ఏంటో, యోసేపు అంటే ఏంటో, తర్వాత గొర్రెల కాపర్లు అంటే ఏంటో, నక్షత్రం ఎలా వచ్చిందో, జ్ఞానులు ఎలా వచ్చారో అర్థం కాని వాళ్ళకి సువార్త అర్థమయ్యేలా చెప్పడానికి నాటికల ద్వారా చదువు లేని వారికి ఇలా జరిగింది యేసుప్రభు పుట్టుకని నేర్పించేవారు. అప్పుడు నాటికలు అంతకు వేశారు మన పెద్దోళ్ళు, మన పెద్దవారి యొక్క సంఘాలు. ఇప్పుడు డీజేలు వచ్చాయి. ఆ డీజేలో బీట్లు ఏంటి చెప్పిన, బయట ఓ పాటలు వినబడితే మీకు సంబరాలు అంబరాలు జరిగినప్పుడు అందులో ఆ పాటలు ఏంటంటే జీడి పిక్క, చెప్పండి, జీడి గింజలు. ఈ పాటలు మాకు బేస్ వస్తుంది, దాడా జీడి గింజలు దాడా అని వస్తుంది. అక్కడ జీడి పిక్కలో జీడి గింజలు. ఇక్కడ ఏంటి చెప్పిన, అక్కడ పిక్క మానవులకి సొక్క పుట్టింది. వాళ్ళేమో పిక్కల ఎగురుతున్నారు, మనోళ్ళు ఇది ఆరాధన నడుతున్నాను. వాళ్ళకి మనకి తేడా. అరే క్రిస్మస్ అంటే డ్యాన్స్ కాదు, క్రిస్మస్ అంటే అల్లరి కాదు, క్రిస్మస్ అంటే అరే అడావుడిగా తిరగడం కాదు, క్రిస్మస్ అంటే అంబరం సంబరం కాదు. క్రిస్మస్ అంటే ఒక గుడ్ న్యూస్ ఉంది, లోకానికి ఒక శుభవార్త ఉంది. ఆ శుభవార్తలో త్యాగం ఉంది. అది నీకు అర్థమైతే నీ జీవితానికి ఒక సమాధానం. దేవుడు ఇలలోనికి మానవుడిగా రావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? దేవుడు ఇలలోనికి మానవుడిగా వచ్చి మానవుడి కోసం మానవుడిగా దేవుడు చనిపోయేంత విచిత్రమైన కార్యము ఈ సృష్టముల మధ్య ఎందుకు జరిగింది? ఇది ఒక మెసేజ్. బయట వారి పండగలకు అల్లరి చిల్లర కార్యక్రమాలు ఉంటాయి, మన పండగకి సొసైటీకి ఒక మెసేజ్ ఉంది, ఒక పరమార్థం ఉంది. అది చూపించవలసిన మనమే చూపించకపోతే సొసైటీకి ఎవడు చెబుతాడు? ఒకరోజు ఒక క్రిస్మస్ ఈవెంట్కి వెళ్ళిన చిన్నపిల్లలతో చేపిస్తున్నారు. ఆ చిన్నపిల్లలతో చేపిస్తున్నప్పుడు, చిన్నపిల్లలు అంటే పర్లేదు, కొంచెం ముద్దు వస్తుంది, వ్యవహారం బాగానే ఉంది. ఎద్దుల్లో ఉన్న వేసుకుంటే ముద్దు రాదు, చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి సిగ్గులేదు, వాళ్ళ అమ్మలకి సిగ్గులేదు అంటుంటుంది. ఎందుకంటే ఇలా సెల్ఫీలు దిగేస్తున్నారు, మా కూతురు వేస్తుంది డ్యాన్స్ అని. నడుతుంది. అందరూ కూర్చున్న వాళ్ళందరూ సెలిని చూసినట్టు చూస్తారా? అందరూ కూర్చున్న వాళ్ళందరూ వదిలిని చూసినట్టు చూస్తారా? నడుతున్నాను. అంత పవిత్రమైన జనాంగం ఉన్నారా? అందుకే చిన్నపిల్లలు వేస్తే ఒక ముద్దు నాటికలు వేయిస్తున్నారు. నాటిక వేస్తున్నప్పుడు బైబిల్లో సీరియస్ క్యారెక్టర్లు ఉన్నాయి. సీరియస్ క్యారెక్టర్లు ఏంటి చెప్పిన, హేరోద్, గ్రేట్ హేరోద్ అనే క్యారెక్టర్ ఉంటుంది. మీరు హిస్టరీ చదవండి. వాడు ఎంత రాడికల్ స్వభావం కలిగిన వాడంటే వాడికి అడ్డొచ్చిన కొడుకులను కూడా చంపేశాడు. వాడు ఎంత సీరియస్ క్యారెక్టర్ అంటే, వాడు ఎంత కల్ట్ మ్యాన్ అంటే, వాడు ఎంత ప్రమాదకరమైన వాడంటే, వాడు ఎంత అగ్లీ నేచర్ కలిగిన వాడంటే, వాడి క్యారెక్టర్ మీరు చదవండి. వాడు ఎంత భయానకంగా ఉంటాడంటే, అల్లుల్ని చంపాడు, కొడుకుల్ని చంపాడు, అడ్డొస్తుంది అనుకున్న భార్యని చంపాడు, భార్యని వెనకేసుకొచ్చాడు, ఎన్నో విషయాలు తగల, చివరికి తమ్ముడు కొడుకులను చంపాడు. ఇలాంటి సీరియస్ క్యారెక్టర్ కలిగిన వాడిని వాడి నాటికలు వేస్తే, ఒక కుర్రోడిని ఏ రోజు క్యారెక్టర్ వేస్తే, ఆ ఏ రోజు సీరియస్ క్యారెక్టర్ వేసిన నాడికి ఆడికి ఒక డ్రెస్ కావాలి. ఇప్పుడు ఏ రోజు లాంటి పొడవైన డ్రెస్ కావాలి. ఏ డ్రెస్ వేస్తే బాగుంటుందని అటు ఇటు చూసి ఓ నైటీ వేస్తారు అడిగి. ఆ నైటీ ఎవరిదో ఆంటీ గారు వేస్తారు అడిగి. ఆంటీ గారి సైజు పెద్దది, బుధాల సైజు, వీడు సోల్డర్స్ చిన్నది. ఆడికి ఎలా జారిపోతుంది, డైలాగ్ ఎలా చెప్తున్నాడు, ఇలాగ ఎగేసుకుని. ఆ నైటీకి మళ్ళీ ఒక వెనకాల సున్ని. ఆడు ఏ రోజులా లేడు, చెప్పండి. ఇలాంటి సీరియస్ క్యారెక్టర్ని నైటీ చేస్తారు. గొర్రెల కాపర్లేమో కామెడీ యాక్టర్లు చేస్తారు. మరి అమ్మకి అసలు డైలాగులే లేకుండా చేస్తారు. రకరకాల ఈవెంట్స్ చేస్తూ రాను రాను నాటికల్లో ఉన్న సారం పోయింది. డ్యాన్సులు వచ్చిన నాటికలు ఏమైనా జరుగుతున్నాయంటే అవి కామెడీ సీన్లుగా మారిపోయి. అందుకే ఏంటి క్రిస్మస్, ఏం జరుగుతుంది క్రిస్మస్ అంటే, ఎక్కువగా ఇది యంగ్స్టర్కి సంబంధించిన కనుక డైరెక్ట్గా ఆ క్యారెక్టర్లనే మనం కార్నర్ చేద్దాం. ఎక్కడ, ఎలా, మీకు తెలిసిన రెఫరెన్స్ ఒకసారి ఒక కొత్త కోణంలోకి మనం వెళ్దాం. ఒకసారి రండి. లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం.
ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు కూడుకొని ఉన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిత్యముగా జరిగినవని నువ్వు తెలుసుకుంటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్నాను. నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించుతుంది. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏముందే తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం, వాక్యాలు చదివే టెర్మినాలజీ మనకు అవగాహన ఉంది కనుక అర్థమైనట్టే ఫీలింగ్ పెడుతున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏమైనా అర్థమైందా? నిజాయితీగా ఒప్పుకుందా? ఏం అర్థం అవ్వలేదు. ఏముంది అక్కడ? ఒక హిస్టరీ ఉంది. ఏముంది అక్కడ? ఒక డిస్కవరీ ఉంది. ఏముంది అక్కడ? అరే సమాజం నుంచి మారు మనసు పొందిన ఒక గ్రీకు పౌరుడి చరిత్ర ఉంది అక్కడ. ఏముంది? క్రిస్మస్ అనే ఈవెంట్స్ లో ఏ వచనాలు అయితే మాట్లాడుతున్నామో ఇవి చరిత్రలో నిజాలు అని చెప్పే ఒక ధృవీకరణ పత్రం ఉంది. ఎవరో ఉన్నారట, ఎవరికో రాస్తున్నారట. ఎవరున్నారట? ఈ రాస్తున్న ఆయన పేరు లూకా. ఎవరు రాస్తున్నారట? తనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన సుపీరియర్ ఆఫీసర్. ఆయన ఎక్కడ ఉంటాడంటే రోమా ప్రభుత్వంలో ఒక అగ్రగణ్య అధికారి ఉన్నాడు. అందుకే ఘనత వహించిన అన్నాడు. ఘనత వహించిన పదం ఎవడ పడితే ఎవరికి వాడరు. ఎవరికి వాడతారంటే ఘనత అనే పదం ఆఫీసర్ రేంజ్లో ఉన్నవాడికి వాడతారు. ఇంటికి వెళ్ళి చదవండి, అపోస్తలుల కార్యాలను వాడతారు ఆ పదం. ఆ ఘనత వహించిన పదం అంటే ఒక పెద్ద అధికారికి, అంటే రోమ ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారికి గ్రీకు పౌరుల్లోంచి మారిపోయిన ఈ లూకా గారు రాస్తున్నారు. ఈయన యూదుడా? కాదు. ఇశ్రాయేలీయుడా? కాదు. యేసుప్రభు శిష్యుల్లో ఒకడా? కాదు. మరి ఈయనెవరు? ఒక గ్రీకు పౌరుడు. గ్రీకు పౌరుడు అంటే ఎవరు? అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నాడే వాళ్ళకి సంబంధించినవాడు. ఇంకా ఎవరు? అరిస్టాటిల్, ప్లేటో, ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉన్నారు, సోక్రటీస్, ఇలాంటి గురువులు, థియాలజీకి సంబంధించిన వాడు, ఫిలాసఫీకి సంబంధించిన వాడు, అలాంటి ఏరియా నుంచి వచ్చిన వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికన్నా గొప్ప సంగతి ఒక డాక్టర్ గారు. అలాంటి ఆయన యేసుప్రభుని గురించి ఎక్కడో విన్నాడట, విన్నవాడు తిరిగాడట, ఆ తిరిగిన వాడు మొదలుపెట్టాడట. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయనకు డౌట్స్ వచ్చాయట, కొన్ని విషయాలు రేజ్ అవుతున్నాయట. అప్పటికే సువార్త పక్షంలో బలంగా నిలబడిన పౌలు గారిని కైసరులో అరెస్ట్ చేసి లోపలేసేశారు. అరే అంటే 12 మంది శిష్యుల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు సువార్త చెప్తున్న కైసరులో పౌలు గారిని అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఇప్పుడు అన్ని ఒకదాని వెనకాల ఒకటి ఇలా జరుగుతుంటే ఇలాంటి టైంలో వారు మాట్లాడుకుంటున్న సంగతి ఏంటో తెలుసా? ఇవి నిజముగా జరిగాయన్న సంగతి సమాజానికి అందించాలి. అపోస్తుల కాలంలోనే జరిగిన సంగతి. అపోస్తుల కాలంలో జరిగిన ఘనత వహించిన థెయోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూసి. ఏం చూశాను? నేను చెబుతున్న సంగతులు నిశ్చయముగా జరిగాయి. ఇవి జరిగాయన్నానికి నేను సొంతంగా డిస్కవరీ చేశాను. మై ఫ్రెండ్ థెయోఫిలా, నీకు రాస్తున్నాను. నీకే కాదు, నమ్మని ప్రతి ఒక్కడికి రాస్తున్నాను. ఆరంభం నుండి కన్నులారా చూసి మన మధ్య నెరవేరిన వాక్య కార్యాలను గురించి వివరముగా మనకు ముందు చాలా మంది రాశారు. వాళ్ళు రాసిన పుస్తకాలు చదివాను. అవి నిజంగా జరిగాయా లేదో జోగ్రఫికల్గా చెక్ చేశాను. అవి నిజంగా ఉన్నాయా లేదో ఆ ప్రాంతాలు నేను దర్శించాను. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత నేను కొలుక్కొచ్చాను, ఇవి నిజంగా జరిగాయి. ఆ జీసస్ అనే వ్యక్తి లేదా ఆ నజరేయుడైన యేసుడు పుట్టాడా లేదన్న సంగతి నేను ధృవీకరించి నిజమని తేల్చేశాను. ఈ సంగతులు తర్వాత తరాలు నీలాంటి నాలాంటి వారు తెలుసుకోవాలని ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. ఆయన పుట్టుక సమయంలో ఏం జరిగిందంటే అభాగ్యుల జీవితాలు ఉన్నాయి. ఆయన పుట్టుక సమయంలో ఏం జరిగిందంటే నిజముగా కొందరు జీవితాలు నలిగిపోయాయి. ఎలాంటి జీవితాలు ఉన్నాయి, ఎలాంటి సందర్భాలు ఉన్నాయి? థెయోఫిలా, ఇవి జరిగాయి. ఎంత విచిత్రమైన సంగతి అంటే 60 ఏళ్ల వయసు పడిపోయిన వృద్ధాప్యులున్న పిల్లల కన్నా తల్లి ఒకటి ఉంది, ఆవిడ పేరు ఎలిజబెత్. 60 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు కూడా దాటకుండా, పెళ్లి కాకుండా, ఇంకా ఏమీ లేకుండానే గర్భవతి అయింది ఒక కన్నిపిల్ల. ఆ పిల్ల పేరు మరియా. ఇవి రెండు జరిగాయి. పెళ్ళై పిల్లలు లేక ఏడుస్తున్న తల్లి ఒకరు, పెళ్లి కాకుండానే పిల్లలకని సమాజం చేత లేనిపోని మాటలు అనిపించుకోవడానికి సిద్ధపడిన మరొక అమ్మాయి పేరు మరియా. ఈ రెండింటి మధ్య ఏం చెయ్యాలో అర్థం కాని ఒక అభాగ్యుడిలా నిలబడిన ఒక యంగ్స్టర్ జోసెఫ్, యోసేపు. ఇవన్నీ జరిగాయంటే నిజంగా జరిగాయి. ఎట్లా జరిగాయి, ఎలా జరిగాయి? వీటిని రాయడు మొదలుపెట్టాడు నెలలతో సహా. వీటిని రాయడు మొదలుపెట్టాడు క్యాలెండర్ డేట్లతో సహా. అవి రాస్తూ ఏమని రాస్తున్నాడు? 26వ వచనంలో 6వ నెలలో
దేవదూత గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఒక ఊరిలోకి వచ్చి దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన ఒక కన్యతకు దేవుని చేత పంపండి. ఎవరు వచ్చారండి? వచ్చిన వారు ఎవరు చెప్పండి? మళ్ళీ చెప్పండి. గాబ్రియేలు. గాబ్రియేలు అంటే ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నాను, గాబ్రియేలు అంటే ఎవరు అనగానే ఒకరు అన్నారు దూత అన్నారు. మాకు తెలదు మరి. గాబ్రియేలు అంటే దూతని కాదు, గాబ్రియేలు అంటే కేడరేంటి. దేవుని దృష్టిలో చాలా మంది, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. దేవుని దృష్టిలో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉంటే దేవదూతల మీద మళ్ళీ హై కేడర్లు ఉన్నవారు సెరూపులు ఉన్నారు. సెరూపుల మీద కేడర్ ఉన్న వాళ్ళు కెరూబులు ఉన్నారు. కెరూబుల మీద కూడా గొప్పగా ఉన్న కేడర్ ఎవరంటే గాబ్రియేలు, మిఖాయేలు లాంటి వాళ్ళు. వీళ్ళ దేవదూతల్లో గొప్పోళ్ళు. ఈయన దేవుని ముఖ్యమైన వార్తలు తెచ్చే వార్తాహరులు. వీళ్ళ దేవుని తరపున మోమాటం లేని వర్తమానికుడు. ఇప్పుడు చెప్పండి, ఆయన అంత మోమాటం లేని వర్తమానికుడు అంటే మోమాటం లేని వర్తమానికుడే. మొహమాటం ఉన్న వర్తమానికుడు అయితే ఈ మెసేజ్ చెప్పడు. ఆయన పట్టుకొచ్చిన మెసేజ్ ఏంటి చెప్పిన, ప్రదానం చేయబడిన పిల్ల దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్ చెప్పే వర్తమానం అది. ప్రదానం చేయబడిన అమ్మాయి అంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి నేడో రేపో పెళ్లి చేసుకునే అమ్మాయి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ నువ్వు తల్లి కాబోతున్నావు పెళ్లి కాకుండా అంటే ఏమంటారు? ఇదే మెసేజ్ ఈ జనరేషన్లో చెప్తే ఏమంటారు చెప్పండి? నాలాటో నీలాటో చెప్తే ఏమంటారు చెప్పండి? ఇంకా 5 నిమిషాలు ఇక్కడ ఉన్నావంటే దిశ పోలీసులు ఫోన్ చేస్తాను ఏమనుకున్నావు అంటారా? పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి గుడ్ న్యూస్ కంగ్రాచులేషన్స్ అంటే ఏమంటారు? దులువాడేస్తారు. 2 చెప్పులు తెగిపోతాయి అంట. అందుకే ఈ మెసేజ్ ఎవరు చెప్పాలి? ఇతను కాదు, అతను కాదు, ప్రవక్త కాదు, నీతిమంతుడు కాదు. ఈ మెసేజ్ మోమాటం లేకుండా, దొంగ తిరిగి లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా తిరిగి లేకుండా చెప్పి ఒక మెసేంజర్ కావాలి. ఆ మెసేంజర్ ఎవరంటే చెప్పండి, గాబ్రియేలు. ఎవరేమనుకున్నా గుర్తుపెట్టుకోండి, మెసేంజర్కి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటి చెప్తున్నా? ఏమనుకుంటారో, నెక్స్ట్ పిలుస్తారు లేదో, తర్వాత ఏమవుద్దో అని అలాంటి దోబూచులు మాటలు మాట్లాడాడు. దేవుడు ఏం చెప్పన్నాడో అదే చెప్పాలి. మెసేజ్లకు ఉండాల్సిన మరొక క్వాలిటీ ఏంటి చెప్తున్నా? దేవుడు చెప్పమని చెప్పాలి, ఆయన చెప్పమని చెప్పాలి. మన కోసం చెప్పుకునేది చాలా తక్కువగా ఉండాలి. చాలామంది ఏం చెప్తారు, వాళ్ళ కోసం ఎక్కువ చెప్పుకుంటారు స్పీకర్లు. అసలు మాదేంటంటే మేము ఎప్పుడు ప్రయాణం చేసామంటే అసలు పాస్టమ్ గారు నాకు ఎలా మాకు ఎందుకు అవన్నీ, నేను పలానా ఊరు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది టైర్ ఊడిపోయిందా, ఏం జరిగింది, మాకు ఎందుకు అవన్నీ, నీ కోసం మాకు అనవసరం. దేవుడు ఏంటి చెప్పమన్నాడు చెప్పాలి. బట్టల షాపులో నేను పనుడుగా పెడితే ఆ వాండర్ చెప్పిన పని అని చెప్పి నువ్వు బట్టలు అమ్మకుండా వచ్చినోడితో ముచ్చట్లు పెట్టి అసలు నేను ఎవరంటే, నేను ఎలా వచ్చానంటే, మా గోత్రం ఏంటంటే, నాకు ఏమంటే ఇష్టం అంటే, నేను ఏ టైప్ బట్టలు వేసుకుంటానంటే అని వచ్చిన కస్టమర్తో ఇవన్నీ మాట్లాడితే మీ ఓనర్ నేనేమంటాడు? బట్టల మూటలు వేసి నొక్కేస్తాడు ఏమనుకుంటున్నావు? నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి? బట్టలమ్ము. వచ్చినోడితే నీ వచ్చేటి నువ్వు ఏం తింటాడు ఏం తినకపోతే ఆడికి చెప్తున్నావు ఇవన్నీ. నువ్వు అమ్మాల్సింది ఏంటి? బట్టలు అమ్మాలి. ఇది నీకు అర్థమైతే సర్వెంట్స్, దేవుని సర్వెంట్స్ కూడా మనం ఉండాల్సింది చెప్పిన, మన కోసం మనం పరిచయం చేసుకుంటే బట్టల షాపులో పనిచేసేవాడు తింగరేసాలు వేస్తే ఎలా ఉంటాయో మన కోసం మనం చెప్పుకుంటే కూడా చెప్పండి అలాగే ఉంటుంది. అందుకే మెసేజర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చెప్పిన, ఆయన ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి. ఇక్కడ ఏది రాయబడిందో అదే చెప్పాలి. అందుకే ఆయన వచ్చాడు తిరిగి లేకుండా, ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. వచ్చిన వాడు నిజానికి గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతి మీకు గుర్తున్నా లేదు, ఇంటికి వెళ్తారు చదవండి. ఆ ప్రకటన గ్రంథంలో దేవుని సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉంటారట. ఆ 24 మంది పెద్దలు అంటే ఎవరు? చాలా మంది ఏమనుకుంటారంటే 12 మంది అపోస్తులు, 12 గోత్రకర్తలు అనుకుంటారు. కాదు. మీరు కావాలంటే థియలాజికల్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి వినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి అని అంటలేదు నేను. మెసేజ్ వినండి, ఆ మెసేజ్ టైట్లీ వినండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు కావాలంటే వినండి. ప్రకటన గ్రంథంలో 24 మంది పెద్దలు ఉంటారు. ఎవరు 24 పెద్దలు అంటే 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. ఇది కాదు. ఆ 24 మంది పెద్దలు ఎవరంటే డివైన్ కౌన్సిల్. థియలాజికల్ సబ్జెక్ట్ డివైన్ కౌన్సిల్ అంటే దేవుని చుట్టూ కొంతమంది జడ్జిలు ఉంటారు. ఆ జడ్జిల్లో ఉన్న ప్రధానమంత్రుల్లో పనిచేస్తున్నది ఎవరంటే, కౌన్సిల్గా పనిచేస్తున్నది ఎవరంటే దేవదూతల్లో అగ్రగణ్యులు.
అలాంటి క్యాడర్లో యాక్టివ్ మెంబర్ ఎవరో తెలుసా? గాబ్రియల్. ఆయన డివైన్ కౌన్సిల్లో యాక్టివ్ మెంబరు, దేవుని కౌన్సిల్లో యాక్టివ్ మెంబరు, మోమాటం లేని వర్తమానికుడు, దేవుడు వార్తలు మోసే చక్కటి వార్తాహరుడు, దేవుని సలహాలు పాటించే గొప్ప వార్తాహరుడు. అలాంటి వాడికి చెప్పుకోవడానికి ఎంతో క్యాపబిలిటీ క్యారెక్టర్ ఉన్నా అదేం చెప్పకుండా దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఈయనకి ఒక ట్యాగ్ ఇవ్వచ్చు, ఈయన మోమాటం లేని వర్తమానికుడు. చెప్పండి, మోమాటం లేని వర్తమానికుడు వచ్చి ఇక్కడ ప్రసంగం చెప్తే ఆ ప్రసంగానికి ఎప్పుడు అందం వస్తుంది చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నారు మరలా. ఒక మోమాటం లేని ప్రసంగికుడు వచ్చి దేవుడు చెప్పమని ఇక్కడ బల్లగుద్ది చెప్పి ఆ వార్తను నేరుగా ప్రజల మీద పడేసినప్పుడు ఆ వర్తమానానికి ఎప్పుడు అందం వస్తుంది? ఆ మెసేజ్కి రిప్లై నేనే అని ఒక విశ్వాసి నిలబడినప్పుడు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మోమాటం లేని వర్తమానికుడు పరలోకం నుంచి భూలోకానికి వస్తే నీ దమ్మున్న వర్తమానానికి దమ్మున్న విశ్వాసం నేనే అని ఆ రోజు నిలబడిన ఒక విశ్వాస పేరు చెప్పండి? మరియా. ఆ మరియ వయసు ఎంత? 16 ఏళ్ళు. నువ్వెంత మోమాటం లేని వర్తమానం చెప్పినా దేవుడు నన్ను పాటించమని చెబితే నీ వర్తమానానికి రిజల్ట్ ఎవరో తెలుసా? గాబ్రియేలు, నేనే. అందుకే ఆవిడ ఏమంటుందో చూడండి. ఓ మరియా, నీకు విషయం చెప్పాలి, నువ్వు ధన్యురాలు, నీ శుభం కలుగును గాక, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెబుతూ కిందకు వచ్చేసరికి మాట్లాడుతున్నాడు. 37 వచ్చిన, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనమన్ను, ప్రభు అయిన దేవుడు ఆయనకి తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలును, ఆయన రాజ్యం అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పును. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి! ఎక్కడ మొదలెట్టాడు? వచ్చిన వాడు మాట్లాడుతున్నాడు. నీకు అమ్మాయికి ఎలాంటి విషయాలు తెలుసా? దావీదు అంటే ఏంటో తెలుసట, దావీదు పరిపాలన అంటే ఏంటో తెలుసట, దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసట, దావీదు సింహాసనం మీద క్రీస్తు అభిషక్తుడిగా ఎలా వస్తాడో తెలుసట, ఆ అభిషక్తుడైన క్రీస్తు దావీదు కుమారుడు ఎలా అవుతాడో తెలుసట, ఆ పరిపాలన యుగ యుగాలు ఎలా ఉంటుంది అంటే ఈ అమ్మాయికి పాత నిబంధన ప్రవచనాలన్నీ, ఈ అమ్మాయికి పాత నిబంధన దేవుని ఆలోచన అంతా, ఈ అమ్మాయికి నిగూఢమైన సత్యాలన్నీ తెలుసు. మరి ఈ అమ్మాయికి తెలియనిది ఏమన్నా ఉందంటే అబ్బాయిలు తెలియదంట, అంతే. అదే కదా ఆవిడ అడిగింది, ఇది ఎలాగూ జరుగును నాకు పురుషులు తెలియదే. అంటే నీకు దావీదు తెలుసా? తెలుసు. దావీదు సింహాసనం తెలుసా? తెలుసు. దావీదు కుమారుడు పరిపాలన తెలుసా? తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎలా పుడతాడో తెలుసా? అన్నీ తెలుసు. మరి నీకేం తెలుసు మరియా అని అడిగితే మరియమ్మ చెప్పే టెస్ట్ మనీ ఏంటో తెలుసా? నాకు అబ్బాయిలు తెలియదు. ఈ జనరేషన్ మరియల్ని అడుగుతున్నారు, మీరు చెప్పండి, మీకు ఇది తప్ప చెప్పండి అన్నీ తెలుసు. నడుతాను ఏ తప్ప? వాక్యం తప్ప. నేను అడుగుతాను, నేరుగా మేము అడుగుతున్నాను, తల్లిదండ్రులు ఫోన్ గణిస్తే ఆ ఫోన్కి లాక్ ఎందుకు వేస్తున్నారు? ముఖ్యాంశాలు మరోసారి. పేరెంట్స్ ఎవరైనా ఉంటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ పిల్లల ఫోన్లు, మీ పిల్లలకి మీరు ఫోన్లు కొనిచ్చిన తర్వాత లాక్ ఎందుకు వేస్తారని ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, లాక్ ఓపెన్ చేయమనండి, వాళ్ళకి చెమటెక్కేద్ది, మీకు చెమటెక్కేద్ది. లాక్లు ఎందుకు వేస్తున్నారు? పర్సనల్ యాప్లు ఏంటి? దేనికి లాకులు? ఎందుకు లాకులు? ఓపెన్గా ఎందుకు ఉండలేదు? మీకు తెలియనంత పర్సనల్ లైఫ్ ఏముంది? మరీకి ఏం తెలుసు చెప్తున్నా, ఆ ఆడపిల్లకి, ఆ 16 ఏళ్ళ ఆడపిల్లకి, ఆ పల్లెటూరు పిల్లకి, మళ్ళీ చెప్తున్నాను, ఆ పల్లెటూరు పిల్లకి, నజరేతు పల్లెటూరు, ఆ పల్లెటూరు పిల్లకి దేవుడు వాక్యము, దైవ దర్శనము, దేవుని ప్రవచనము, వర్తమానం విని జీర్ణించుకోవడం తప్ప ఆ అమ్మాయికి ఇంకేం తెలియదట. అబ్బాయిలతో పరిచయం ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్న పురుషులు కట్టుకోబోయేవాడు తప్ప ఏ మగ పురుషుతో స్నేహం లేదంట. ఆడెవడే అని అడిగారు పేరెంట్స్. ఆడు మా ఫ్రెండు అందంట. అడిగారు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే అందంట. అదే ఫ్రెండ్ అంటే మా క్లాస్మేట్ అన్నదంట. సరే అమ్మ, నువ్వు ఉంటే ఉన్నారు, అయినా మగాళ్ళతో నీకు స్నేహాలు ఏంటంటే వాళ్ళ అమ్మతో అన్నారట. నీకు ఏం తెలియదు చెప్పండి, నోరు మూసుకున్నా. అవును, ఇలాంటి మీ అమ్మకి తెలియదు, అందుకే నోరు మూసుకోమంటున్నావు. నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. ఏం తెలుసు అడుగుతున్నాను. నీకు స్నేహం చేయడానికి ఊళ్ళో ఎవరు ఆడపిల్లలు లేరు, కాలేజీ మొత్తం మీద ఎవరు ఆడపిల్లలు లేరు, అసలు ఈ లోకంలో ఈ జనరేషన్లో ఆడపిల్లలు లేరు, ఇక మగోలే ఉన్నారు, ఆడదాన్ని ఒకదాన్ని ఉంటానంటే అప్పుడు చేసే స్నేహం. నేను బయటల కోసం చెప్పలేదు, మన ఇలాకాలో ఉన్న దేవుని పిల్లల కోసం చెప్తున్నాను. ఇది బయట వాళ్ళకి అప్లై అవుతుంది, మనకు అప్లై అయ్యే మాట నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీకు మగపిల్లలతో స్నేహాలేంటి? ఆయన ఒక పురుగన్నా కుదురుగా ఉంటుందా? నీకు వాళ్ళతో స్నేహాలేంటి? అడిగితే ఏమంటారు చెప్పిన,
మరీ నన్ను అంతగా చెప్పండి. అవును, మరీ తర్వాత ఈ తరానికి మాకు మరీ నువ్వు నన్ను అనుమానించకండి అంటే అనుమానించం కాదే తల్లి. లోకం ఎలా ఉందో తెలుసా? చెల్లని పిలిచినోడితోనే ప్రమాదం, అక్కని పిలిచినోడితోనే ప్రమాదం, వదినని పిలిచినోడితోనే ప్రమాదం, వయసు మళ్ళినోడితో ప్రమాదం, వయసు తిరిగినోడితో ప్రమాదం, నడి వయసులో ఉన్నోడితో ప్రమాదం, చివరికి ఇంట్లో ఉన్న తండ్రులతోనే ప్రమాదం, మామీలతోనే ప్రమాదం, రకరకాల వ్యక్తులతోనే ప్రమాదం అయ్యింది. ఈ ముక్కు మొఖం తెలియనోడు ఈడు ఎవడే ఎందుకు తిరుగుతున్నావంటే అందంట నా ఫ్రీడమ్ని హరించకండి అందంట. ఫ్రీడమ్ మరి జెండా ఎగరేసింది గాంధీ తాత దగ్గర. నా ఫ్రీడమ్ని హరించకండి, నా స్వేచ్ఛకు అడ్డు రాకండి. మీరు ఎలా క్వశ్చన్ చేశారంటే నేను చదువుకోకపోతే గిన్నెలు తోముకుంటావు, ఎవడ కోసం చదువుతావు? నేను చదువుకోనందట ఎల్లందని నడుతాను. ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయిలు స్నేహాలు ఏంటి అడిగారట. ఒక తల్లి అడుగుతాడు, ఎందుకే ఆ కుర్రోడు బండెక్కి దిగుతున్నావు? ప్రతిసారి ఆ కుర్రోడు బండెక్కి దిగితే ఏమవుద్దే? తప్పే, రేపు పొద్దున మీ నాన్న గౌరవం ఏమవుద్దే అని అడిగితే ఆ పిల్ల అస్తమాల వాళ్ళ అమ్మ అలా అడుగుతుందని వాళ్ళ అమ్మ గొంతుకు సున్ని బిగించి చంపేసింది. వీర వనిత ఉన్నారా లేదని అడుగుతాడు. మరియమ్మను చూస్తే ఏమనిపిస్తుంది? మాట్లాడమ్మని మాట్లాడదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇన్స్టాలో మీ కాంటాక్ట్ నెంబర్లు ఎవరివి? కాంటాక్ట్స్ ఎవరివి? నీ వాట్సాప్ కాంటాక్ట్లో ఎవరున్నారు? అమ్మాయిలకి అమ్మాయిలో ఉన్నారా? నెక్స్ట్ నన్ను అడగండి. ఇంకా ఎవరున్నారు? వాళ్ళెవరు? వాడి క్లాస్మేట్ అయితే వాడెవడు? వాడు ప్రవక్త కొడుక? ఆడెవడాడు? వాడెవడని అడుగుతాను. సరదా ఫోటోలు, బీచ్లకి వెళ్ళి తిరగడాలు, పార్కులకి వెళ్ళి తిరగడాలు, ఆ కాలేజీలో ఫెయిర్ లవ్లీ పార్టీలు, అదే ఆ ఫేరవల పార్టీ, ఆ ఫెయిర్ లవ్లీ పార్టీలన్నీ పేర్లు మూసుకున్నట్టు తిరిగి ఆ కేకులు ముక్కుల్లోని చెవుల్లో నెట్టుకుని ఆ గుంపులు దొంగల్లాగా ఫోటోలు దిగితే రేపు పొద్దున్న అది ఎవడ కంట పడకూడదు. ఆడి కంట పడితే నీ బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోద్దన్న సంగతి నీకు తెలుసా? డిపార్ట్మెంట్లో పనిచేసిన కనుక నాకు తెలుసు. మేము ఒక కేసు కట్టాం. మా డిఎస్పీ గారు కట్టారు కేసు. అది ఆ రోజు మేము రికార్డ్ చేస్తున్నాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. వీడియో అండ్ ఆడియో అండ్ డాక్యుమెంట్లో రికార్డ్ చేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో రాయడం మొదలుపెట్టాం. ఆ చెల్లి చెప్తుంది, ఆ రాస్తున్నప్పుడు గొడవ ఎలా వచ్చిందంటే భార్య భర్తలు ఇద్దరికి ఎప్పుడో ఈ ఫేరోల పార్టీలో ఫోటో దిగిందంట. ఎప్పుడో ఆ ఫెయిర్ లవ్లీ పార్టీలో ఫోటో దిగింది మర్చిపోయింది. ఆ మర్చిపోయిన అమ్మాయి అప్పట్లో ఫేస్బుక్ కొత్తగా వచ్చింది, గుర్తుందో లేదా? ఇప్పుడంటే ఇన్స్టా వచ్చింది. రీల్స్ చూసి వాళ్ళు ఎక్కువైపోయారని రీల్స్కి వచ్చింది పిల్లే ఇన్స్టా. ఫోటో దిగింది, దిగిన వాళ్ళు కుదురుగా ఉండాలిగా. ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది, పెళ్ళి అయిపోయింది, మర్చిపోయింది. ఇప్పుడు కాలేజీ గొడవలని జ్ఞాపకం మర్చిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాకి ఎలక్ట్రికల్ మీడియాకు ఉన్న గొడవ ఏంటంటే ఎప్పటికైనా సరే మన కాంటాక్ట్లో ఉన్న వారికి మళ్ళీ మన పాత జ్ఞాపకాలన్నీ అది చూపించదు. అదో దరిద్రం. అలాగే అది ఎవరికి కనబడకూడదు, ఆడికి కనబడింది. ఆడెవడో ఆడే చెప్పు. అలా ఆయన చూశాడు, మా పిల్లలో ఉందేటి, మీ పిల్లే చూశాడు, బాగుంది. బుక్ లోపలికి వెళ్ళాడు. ఆ పిల్లకు లాక్ వేయడం కూడా రాదనుకుంటా, లాక్ లేనిది చేస్తారులేండి. వెళ్ళాడు, తీసాక చూశాడు. చూసిన తర్వాత ఫోటోలన్నీ అప్లోడ్ చేసిన ఫోటోలన్నీ పట్టుకొచ్చాడు, చూపించాడు. బుజ్జి ఎవరు అంటే నేనండి, బాగున్నాగా, ఫస్ట్ ఇయర్లో అంది. ఇది సెకండ్ ఇయర్లో, ఓకే బాగుంది, అంత బాగుంది. ఈ టీం ఫొటోస్ వీళ్ళెవరు అని అడిగాడు. అడిగితే చెప్పింది, ఇది సౌమ్య, ఇది గీత, ఇది ఎక్సెట్రా అలా చెప్పింది. ఈడెవడు అని అడిగితే ఈడు సీనుగాడు అంది. తర్వాత ఫోటోలు అడిగాడు, ఈడెవడు? సీనుగాడే అంది. ఈడెవడు? సీనుగాడు. మళ్ళీ అడిగాడు, సీనుగాడు అని చెప్పింది. ఇప్పుడు అడిగాడు, ఆడెవడు? మాటలో తేడా వచ్చింది. ఆడు మా క్లాస్మేట్ అండి. క్లాస్మేట్ అంటే అది కాదు కదా, మా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అంటే అని అడిగాడు. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అంటే ఏంటి అని అడిగాడు. ఫ్రెండ్ అంటే ఆడెవడంటే నిజంగా చెప్తానండి, వాడు క్లాస్మేట్ ఫ్రెండ్ అంటే ఆడెవడు. ఆ రోజు నుంచి అనుమానం స్టార్ట్ అయింది. ఆ గొడవ రచ్చ అయింది. ఆ రచ్చ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. దానికి కేసు కట్టారు. చివరికి విడిపోయే పరిస్థితి వచ్చింది. వాడి మీద 498, ఈ అమ్మాయి కోర్టు మెట్లు దొక్కడు, రకరకాల గొడవ, సూసైడ్ వరకు పోయే గొడవ వచ్చింది. ఆ స్టేట్మెంట్ మేము రికార్డ్ చేస్తాం. నిజంగా ఆ చెల్లి ఆడిని లవ్ చేయలేదు, కానీ పొరపాటున సరదాగా ఫోటో దిగింది. ఇప్పుడు అప్పుడు సరదాగా దిగిందని మేం చెప్పాడంటలేదు,
ఆ అమ్మాయి చెప్పినా వింటలేదు. కానీ ఏడుస్తూ స్టేట్మెంట్లో చివరి చెప్పిన మాట్లాడి చెప్పిన, అన్న ఆ రోజు నేను తెలుసో తెలియకో అనవసరంగా ఫోటో దిగానన్న, ఈ రోజు నా కాపురం మీదకి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు వద్దమ్మా వద్దమ్మా తిరగొద్దమ్మా అని ఎందుకు చెప్తారంటే నీకన్నా ముందు పుట్టారు కనుక. గుర్తెట్టుకో, ఇలాంటి తంటలో, ఇలాంటి పెంటలో, ఇలాంటి దరిద్రాలన్నీ మీదకి వస్తాయని వద్దే, ఎవరితో పడతాలతో మాట్లాడకే, జాగ్రత్త అని ఎందుకు చెప్తారంటే రేపు ఇక్కడతో ఉండవే, రేపు పొద్దున ఏ ఇంటికన్నా కాపురానికి వెళ్తే అది ఎవరికి తెలకూడదో ఆడికి తెలిస్తే స్టార్ట్ అవుద్దే రగడా అని చెప్తారు. మరియమ్మకి ప్రదానం చేశారట. హిస్టరీ చదవని టైం లేదు కానీ నేను త్వరగా ముగిస్తున్నాను. మరియమ్మకి ప్రదానం చేయబడిన కన్య ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య. జ్యూస్ కల్చర్లో, యూదుల కల్చర్లో, యూదుల చరిత్రలో, నాగరికతల్లో, వాళ్ళ యొక్క నాగరికత ప్రకారం వాళ్ళ కల్చర్లో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత 1 year వరకు పెళ్చారు. 1 year వరకు పెళ్చారు. ఈ 1 yearలో గ్యాప్ ఉంటుందంటే వీళ్ళకి ఏ రోజు అయితే ఎంగేజ్మెంట్ జరిగిందో మళ్ళీ అదే రోజు ఆ సంవత్సరం తిరిగి వచ్చే వరకు ఈ గ్యాప్లో ఉంచుతారు. ఏం చేయాలి? ఈ లోపల ఈ అమ్మాయి సంసారానికి కావాల్సిన పనులన్నీ నేర్చుకోవాలి. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అమ్మాయిని పోషించగలిగే ఏదో ఒక సామర్థ్యం సంపాదించాలి. ఈ 1 yearలో వీళ్ళు ఈ ట్రైన్ అప్లు ఉంటారు. ఈ లోపల ఏం చేయాలి? పిల్లింటి దగ్గర పిల్ల ఉండాలి, పిల్లోడింటి దగ్గర పిల్లోడు ఉండాలి. అంతే తప్ప నువ్వు అలా వచ్చే నేను ఎలా వచ్చేస్తాను అని కూడా గుర్తుపెట్టుకో. ఈరోజు అంటున్నారు లేదా, ఇంకా పెళ్ళి లేదు, పెటాకులు లేదు, చేద్దాం అనుకున్నారంట, అంతే. నేను అసలు ఎవరు ఉంటాను చెప్పండి, అలా బ్యాగ్ కట్టుకుని వచ్చాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళిద్దరిని చూసినప్పుడు మరియమ్మని చూస్తున్న ఎత్తిక్స్ ఏంటి చెప్పిన, కట్టుకోబోయేవాడున్నా కట్టుకున్నవాడితో ఎక్కువ మాట్లాడుతూ, కట్టుకోబోయేవాడితో అరే ఎవరితోని మాట్లాడుతూ, అమ్మాయి ఎంత నిష్ఠాగరిష్ట కలిగిన అమ్మాయి అంటే తన ఆలోచనలు, తన చూపులు, తన వర్జినిటీ ఒకటేంటి, తన లైఫ్లో ప్రతి అడుగడుగున దేవునికి కట్టుకోబోయేవాడికి తప్ప తన జీవితాన్ని ఎవరికి పెట్టుబడి పెట్టలేదంట. అందుకు మరియ దగ్గరికి గాబ్రియల్ దేవదూత వచ్చింది. నువ్వు ఏం తెలుసమ్మా నీకంటే, నాకు దేవుని వాక్యం తప్ప ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పండి నాకు తెలియదు. ఇంత గొప్ప తల్లి, ఇంత ఉత్తమ తల్లి, దేవుని కోసం ఇంత పవిత్రత కలిగిన తల్లికి ఇలాంటి భారాన్ని దేవుడి మీద భుజాల మీద పెడితే ఈ తల్లిని దేవుడి సాక్ష్యాన్ని, తన సాక్ష్యాన్ని దేవుడు కాపాడతాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఫ్రెండ్ ఉంటారుండరా. నేను త్వరగా ముగిస్తాను. మంచోడికి ఫ్రెండ్ ఉంటారు చెప్పండి, చెడ్డోళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. మరియమ్మకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఏరియాలో ఉన్న పాస్టమ్మ, ఆవిడ సీనియర్ పాస్టమ్మ. ఆ పాస్టమ్మ పేరు ఎలిజబెత్ అమ్మ. ఆవిడకున్న ఒకే ఒక ఫ్రెండే కాదు బంధువురాలే కాదు, దైవజనురాలు ఆమె ఫ్రెండు. ఇప్పుడు ఆ ఫ్రెండ్కి మంచి అయినా చెడైనా చెప్పుకోవడానికి బయలుదేరితే వెళ్దా, ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఆడపిల్ల కొండసీమలో ఉన్న ఎలిజబెత్ అమ్మ దగ్గర పరిగెట్టుకెళ్తున్నాడు. ఏమని? ఫ్రెండు లేదా పాస్టమ్ గారు మీకు విషయం చెప్పాలి, మీ దగ్గర విశ్వాసకున్న నేను మీకు విషయం చెప్పాలి. దేవదూత వచ్చింది, నాకు కనబడింది. దేవదూత వచ్చి నాకు కనబడి, ఇదిగో సర్వోన్నతుడైన కుమారుడు నా గర్భాన్ని పుట్టబోతున్నాడట, ఆయన దైవసుతుడట, దావీదు కుమారుడిని పిలబడతాడట, మన ప్రజలను యుగయుగాలు పరిపాలిస్తాడట, నేను గర్భవతిని కాబోతున్నాను, ఆల్రెడీ నాకు శుభవచనం పలికి వెళ్ళిపోయారు అని పాస్టమ్మ గారితో చెప్పడానికి వెళ్తున్నప్పుడు పాస్టమ్మ గారు అర్థం చేసుకుంటే సరే, ఒకవేళ అర్థం చేసుకోకపోతే తిరిగేసి ఇలాగంటే చేయాల్సిన అన్నీ చేసి మళ్ళీ దేవదూత కనబడుతుంది అంటున్నాను, పాటలు పాడుతున్నాం అనుకున్నాను కానీ ఇంకెలాంటి పాటలు పాడవని ఇప్పుడే తెలిసింది అంటే ఏమైపోతుంది చెప్పాలి. నువ్వు స్తుతి పాట అంటే ఏదో పాట అనుకుని మంచిగా వాక్యాలు చదువుకున్నాను అనుకున్నాను కానీ మరియా నువ్వేంటి ఇలాంటి చీకటి పనులు చేసేవాడిని మరియమ్మని అంటే ఏమైపోతుంది. అందుకే అలాంటి వివరణ, అలాంటి ఆందోళన మరియమ్మకి లేకముందే, మరియమ్మ వచ్చి వివరించకముందే, మరియమ్మ వందన వచ్చిన వినగానే ఎలిజబెత్తే లేచందట, నువ్వు స్త్రీలలో ధన్యురాలివి, నువ్వు స్త్రీలలో గొప్పదానివి, నీ సాక్ష్యం ఏం వివరించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలాంటి దానివంటే, నీ గర్భం ఎలాంటిదంటే, నీకు పుట్టబోయే బిడ్డ ఎలాంటివాడంటే సర్వోన్నతుడైన కుమారుడు, నా దైవసుతుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు. అమ్మా, నువ్వు స్త్రీలకి మచ్చ కాదు, నువ్వు స్త్రీలకి అవమానం కాదు, నువ్వు స్త్రీలకి నాశనకరమైన దానివి కాదు, నీవు స్త్రీలకే గౌరవం తెచ్చిన స్త్రీలలో వేరే వనితవి. నువ్వు ఎలాంటి దానివంటే స్త్రీలకి ఆశీర్వాదకరమైన వ్యక్తివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడింది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించను. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారి ఫ్రెండ్ ఎవరంటే సమానమైన వయసుకురాలు కాదు. మరియమ్మ గారి ఫ్రెండ్ ఎవరంటే పక్కింటి అమ్మాయి కాదు. మరియమ్మ గారి ఫ్రెండ్ ఎవరంటే గాలి మాటలు చెప్పే గాలిది కాదు. మరియమ్మ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఒక దైవజనురా. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, చెల్లెల్ని అక్కల్ని, మీ ఫ్రెండ్స్ ఎవరు? మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పనా? ఏమనుకున్నా అనుకోపోయి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవాళ గాబ్రియల్ వచ్చాడు అనుకోండి,
మీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పనా, నేను అలాగే చెప్పాను ఇంట్లో, పర్లేదు రా ఇవాళ మ్యాట్నింగ్ వెళ్దాం అంటారు. బ్యాచ్ మీ బ్యాచ్ అంతా. నేను ఇలాగా చెప్పండి, ఎలా చెప్పావు, అదో గాలి సుడిగాలి, నువ్వు గాలి సుడిగాలి, మీ ఇద్దరు కలిసి ఈదురుగాలి మా ఈదులో నడుతాను. ఏం చెప్తున్నా, అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి పాడు చేస్తారు ఏమనుకుంటున్నావో, అలాంటి అబద్ధాలు ఇలా చెప్పొచ్చే, ఇలా తిరగొచ్చే మా పేరెంట్స్కి ఇలా చెప్తాను. ఏమవుద్ది పోవా, నీ చదువు ఏమవుద్ది, నీ భవిష్యత్తు ఏమవుద్ది, తల్లిదండ్రులను నమ్మించి మోసం చేయొచ్చా? ఒకవేళ అలాంటి పని చేస్తే ఎవరికి తెలియకపోవచ్చు, నీ పేరెంట్స్ తెలియకపోవచ్చు, నీ గురువులు తెలియకపోవచ్చు, కానీ నేను పుట్టించిన దేవుడు ఇవన్నీ చూస్తాడా చూడ్డా? నీ చదువులో నీకు ఫలములు ఇస్తాడా? నీ భవిష్యత్తును విశాలంగా మారుస్తాడా? దేవుడు నిన్ను నూతన సంవత్సరంలో ఆశీర్వదిస్తాడా? ఇలాంటి పిచ్చి పనులు చేస్తే యథార్థత లేని వారిని దేవుడు వర్ధిల్లింపజేస్తాడా? మరి అమ్మకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ ఎలిజబెత్ అమ్మ. ఆ ఎలిజబెత్ అమ్మ పాస్టర్ అమ్మ. ఇప్పుడు అడుగుతున్నాను, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎవరు ఉండాలి చెప్పనా? ఆత్మీయులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయులైన తల్లులు ఉండాలి, దైవజనరాలు ఉండాలి, వీళ్ళతో మీకు స్నేహాలు ఉండాలి. ఆ దైవజనరాల దగ్గరికి జూనియర్ ఎవరైతే ఉన్నారో ఈ మరియమ్మ వస్తే, మరియమ్మ మాట్లాడుతున్నప్పుడు మరియమ్మ అందట, అమ్మ మీరు అంతగా పొగడకండి నన్ను, నాకు అంత సీన్ లేదు అందంట. కానీ మనమైతే ఈ తరంలో ఏమన్నా చెప్పినా, ఇప్పుడు పాస్టమ్ గారికి విశ్వాసకి స్నేహం ఉంటే, అందరు కాదులేండి, అందరూ పాస్టమ్లు కాదు, మళ్ళీ లేనిపోని గొడవ కొందరు. ఇప్పుడు జూనియర్కి సీనియర్ పాస్టమ్కి స్నేహం ఉంటే ఇప్పుడు ఉన్న గొడవలు ఎలా ఉంటాయంటే, పాస్టమ్ అంటారా, వచ్చా రా వచ్చాక ఆ 2 గిన్నెలు కడిగే అన్నట్టు. ఆ 2 గిన్నెలు కడగడానికి పుట్టారు విశ్వాసులు అందరూ. ఆ సీపురే ఆ గొమ్మంతుడు చేస్తారు అమ్మంటే, సిగ్గులేని విశ్వాసం అందంట, చెయ్యండి సహాయం చేయండి కాదట్లేదు. ఈ సిగ్గులేని విశ్వాసం అందంట తుడి చేసిన అమ్మగారు, మీకు నాకు స్ట్రాంగ్గా టీ ఎట్టమంటారా అన్న. తాగేసి డ్రైనేజీలో పడిపోండి ఇద్దరు. నడుతున్న విశ్వాస జీవితం అంటే ఒక దైవికమైన మాట ఉందా, ఒక మంచి చెడు మాట్లాడుకునే ఉద్దేశం ఉందా? ఈవిడంటే గిన్నెలు కడిగేస్తుందట, తుడిసేస్తుందట, స్ట్రాంగ్గా టీ తాగేసి ఇది పరిచర్య. నేను గైడ్ చేయాలి, నన్ను పెద్ద వయసు అయిపోయిన తల్లులు పాస్టర్లు ఎవరంటే సహాయం చేయండి తప్పు కాదు, పని చేసుకునేంత విస్తారమైన పని ఉంటే సహాయం చేయండి తప్పు కాదు. కానీ ఎంత పని ఇంటి పనులు చేసినా మీరు కనీసం ఒక వాక్యమైన నేర్చుకోవాలా వద్దా? ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దైవజనరాలా, ఇది ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, నా లైఫ్లో ఇలా ఉంది, దీన్ని వాక్యం ఏం చెప్తుందని అడగాల వద్దా? అలాంటివి ఏమీ లేదట, ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ జూనియర్ విశ్వాసం అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మా నన్ను పొగుడుతున్నావు, ఎన్నాళ్ళకి నీకు తెలిసి ఇన్ని రోజులు నాతో పనులు చేయించుకున్నావు అందా? ఇడేమందో తెలుసు, అమ్మ నువ్వు అంత పొగడుకు, నేను అంత గొప్పదాన్ని ఏమి కాదు. దేవుడు నాలో అందాన్ని చూడలేదు, దేవుడు నాలో కన్యత్వాన్ని చూడలేదు. ఎందుకంటే నాకు అలాగే కన్యలు చాలామంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. దేవుడు నాలో చూసింది వర్జినిటీ కాదు, దేవుడు నాలో చూసింది బ్యూటీ కాదు, దేవుడు నాలో చూసింది మా ఏదైతే బ్లడ్ రిలేషన్ ఉందో లేదా మా జీనియాలజీని చూడలేదు. దేవుడు మమ్మల్ని చూసింది వంశాన్ని కాదు, మా కులాన్ని కాదు, మా యొక్క వర్గాన్ని కాదు, అందాన్ని కాదు, ఏది చూడలేదు. దేవుడు నాలో చూసింది ఏంటంటే నా దేన స్థితి చూశాడు. అక్కడ ఉంది చూడండి, మరియమ్మ పాడుతుంది, నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేన స్థితి. నా దేవుడు నాలో చూసింది చెప్పండి, తగ్గింపు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో ఏ జీవితాలు ఆశీర్వదింపబడాలన్నా యవనస్తులైన వారు అందరికీ చెప్తున్నాను, తగ్గించుకున్న వాళ్ళని చూసే దేవుడు ఈ క్రిస్మస్ దేవుడు. గుర్తుపెట్టుకో, అడావుడిగా తిరిగి పెద్దోళ్ళని ఎదిరించి తగ్గింపు లేకుండా ఇష్టానుసారంగా మాటలు ఇసిరేసి అందరిని ఎదిరించుకుంటూ తిరిగే వారిని దేవుడు దీవించడు. ఎవరిని దీవిస్తాడు చెప్పిన, తగ్గిన వారిని దీవిస్తాడు, ఒదిగి ఉన్న వారిని దీవిస్తాడు. ఆశీర్వాదకరంగా ఎవరిని మారుస్తాడంటే పెద్దలను గౌరవించి, దైవజనులను గౌరవించి, దైవజనురాలను గౌరవించి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి, ఇంట్లో ఉన్న బంధాలకు కట్టుబడి, దేవుని వాక్యాలకు కట్టుబడి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, అన్నీ ఉండి, కన్యత్వం ఉండి, అందం ఉండి, చదువు ఉండి, బాధ్యత ఉండి, కాబోయేవాడు మంచి వాదాలు ఉన్నవాడు అన్నీ ఉన్నా ఎవరైతే తగ్గించుకుంటారో ఆ తల్లిని దీవిస్తాడు. గమ్మత్తు చెప్పనా, ఎంత మంచి ఆడపిల్లకి, నేను త్వరగా ముగిస్తున్నాను, ఎంత మంచి ఆడపిల్లకి, ఎంత మంచి విశ్వాసకి, అంత గొప్ప మెసెంజర్కి స్పందన ఇంత మంచి విశ్వాస అయితే, ఇంత మంచి విశ్వాసకి ఈడు జోడు ఎవరు చెప్పండి, ఎవరు మ్యాచ్ అవుతారు? ప్రపంచంలో మరియమ్మకి ఇంకెవరు మ్యాచ్ అవ్వరండి, ఒక్క జోసెఫ్ తప్ప. యోసేపు తప్ప ఇంకే అబ్బాయి అయినా ఈ అమ్మాయికి సూట్ అవుతాడా? అందుకే ఈ పెళ్ళి గిలలో సిద్ధపరిచిన పెళ్ళి కాదు, చెప్పండి, పరలోకమందు ఏర్పాటు చేయబడిన పెళ్ళి. ఇప్పుడు చెప్పండి, ఎంత మంచి మరియమ్మకి మంచి భర్త ఎవరు చెప్పండి? యోసేపు. ఓ సామెత జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి, నేను చాలా దిక్కుని చెప్పిందే వాక్యం మీకు అర్థమైతే, మంచోళ్ళకి మంచోళ్ళే వస్తారు, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారు. నువ్వు లూజ్ క్యారెక్టర్ అనుకో, నీకు లూజోలో వస్తారు. నేను సీరియస్గా చెప్తున్నాను.
కానీ లోకం ఏమంటుందంటే మంచోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారట, చెడ్డోళ్ళకి మంచోళ్ళు వస్తారంట. ఇప్పుడు నాకు మంచి భార్య రావాలంటే నేను ఏం చేయాలంట? తాగేసి దొల్లేయాలంట. అంతే కదా నీ సామెత. ఇప్పుడు ఆవిడకి మంచి భార్య రావాలంటే మంచి భర్త రావాలంటే ఏం చేయాలి? చెడు చూపులు చూడాలా? డొక్కు సామెతలు మనల్ని పాడు చేస్తాయి. కానీ వాక్యం ఏం చెప్తుంది చెప్పనా? శారమ్మ మంచిది, అబ్రహాం మంచోడు. యాకోబు లవ్ చేశాడు, బురదనేసే రాహేలు వచ్చింది కాదా? యోసేపు మంచోడు, మరియమ్మ జీవితాన్ని త్యాగం చేసిన వనిత. అంటే మీకు దంపతులు ఎలా ఉండాలి మీకు అర్థమవుతుందంటే, నీకు మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి అంటే నీ చదువు జాగ్రత్త, నీ సూపులు జాగ్రత్త, నీ మాటల జాగ్రత్త, నీ కమ్యూనికేషన్ జాగ్రత్త, నువ్వు ఎక్కడెక్కడో ప్రతి విషయంలో జాగ్రత్త. నువ్వు ఎంతగా దేవుని దగ్గర తగ్గించుకుని ఉంటే, నువ్వు ఎంతగా కట్టుకుని ఉంటే నీకు అలాంటి జీవిత భాగస్వామినే భార్యగా ఇస్తాడు, అలాంటి జీవిత భాగస్వామినే భర్తగా ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? యోసేపు. ఆ కుర్రోడు ఎలా అంటాడు? ఒక్క లుక్ వేసి వచ్చేద్దాం, ముగిందాం ఒకసారి చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు వారి జనన విధం ఎట్లనగా, యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను ఎడనాడు ఉద్దేశించిన భాగమేనండి. ఆమెను రహస్యంగా వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయిని ఆ ఊర్లో ఏమని పిలుస్తారట? నీతిమంతుడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఊరు వెళ్ళి యోసేపు ఇల్లు ఎక్కడంటే యోసేపు ఎవరు అంటారట. యోసేపు ఎవరో చెప్పాలంటే ముందు ఒక ట్యాగ్ ఉంది. ట్యాగ్ అంటే చెప్పిన నీతిమంతుడైన యోసేపు ఎక్కడని అడగాలంట. ఇప్పుడు చెప్పండి, యంగ్స్టర్స్, ఇప్పుడు అమ్మాయిలు అయిపోయారు, అబ్బాయిలు జాతకమేనంటే, మీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఏ కుర్రోడినైనా, ఇక్కడ తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ ఊర్లోకి వచ్చిన తర్వాత నేనేమంటే గుర్తుపడతారు? యోసేపు ఊరెళ్ళి నీతిమంతుడైన యోసేపు అంటే అక్కడ ఉంటాడండి అబ్బాయి, చాలా భక్తిపరుడు అని చెప్తారట. నిన్ను ఏమంటే గుర్తుపడతారు? ఏమంటే గుర్తుపడతాను చెప్పిన, ఆ గడ్డవాడు ఉంటాడు కదండి, మేకపోతుల గడ్డ మించాడే, ఆ ఎదవ అక్కడ ఉంటాడండి ఎదవ. ఈ మధ్య ఇలా ముఖం మీద గీసుకున్నాడండి ఆడు, అక్కడ ఇలా ఆడు అక్కడ ఉంటాడు, బ్లేడ్ బ్యాచ్ కూడా అక్కడ ఎడుతాడండి. నీ ఊర్లో నిన్ను ఏమంటే గుర్తుపెడతారు? పిట్టగోడ మీద కూర్చుంటాడు ఆడంటే, ఆ ఎదవ అక్కడ గోడ మీద ఎడుతాడండి. నీ నిక్నేమ్ ఏంటి? అడివి, గాలి, చెప్పండి, నాకు పేర్లు గుర్తురావట్లేదు. బండోడు చెప్పండి, అడివేదవ, ఇంకా చెప్పండి, గడ్డమోడు, కాకి, ఈ పేర్లు అడుగుతున్నాను. ఇలాంటి పేరు నిన్నేమంటే గుర్తుపడతారు? యోసేపు నీతిమంతుడు అంటే గుర్తుపడతాడట. నిన్నేమంటే గుర్తుపడతారు? అదే మొన్న తాగేసి వాళ్ళ నాన్న మీద తిరగబడ్డాడే ఆడంటే గుర్తుపడుతున్నారా? మొన్న వాళ్ళ అమ్మ సరిగ్గా ఉండకపోతే వాళ్ళ అమ్మనే కొట్టాడే ఆడంటే గుర్తుపడుతున్నారా? కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు వెళ్తుంటే బస్సులు వెనకాల పని పాట లేకుండా బైక్ వేసుకెళ్తాడే ఆ ఎదవా ఆడంటే గుర్తుపడుతున్నారు. ఏమంటే గుర్తుపడుతున్నారు నిన్ను? చకచక వాక్యాలు చదువుతాడండి పాస్టర్ గారు తీసిన వెంటనే, చకచక వాక్యాలు చదువుతాడు. దైవజనులు కార్యక్రమాల్లో చాలా వేగంగా ఉంటాడు. చర్చిలో వాక్యాలు చదువుతాడు, దేవుని కార్యక్రమం భుజాల మీద వేసుకుంటాడంటే ఎవరు అనగానే నీ పేరు చెప్పాలి, గుర్తుపెట్టుకో. వాక్యం బాగా చదువుతాడు, ఆ పిల్లోడు అక్కడ ఉంటాడండి. దేవుడికి దగ్గరగా ఉంటాడు, ఆ పిల్లోడు అనగానే అక్కడ ఉంటాడు. నీ గురించి ఏమైనా సాక్ష్యం? వాక్యం బాగా చదువుతాడని చెప్పాలి, దైవ కార్యక్రమంలో ఉంటాడని చెప్పాలి, దైవజనులకి దగ్గరగా ఉంటాడని చెప్పాలి. నీ సాక్ష్యం ఏంటి నీ ఊర్లో? యేసేపుకున్న మరొక సాక్ష్యం ఏంటి చెప్పిన, ఆడపిల్లల్ని టీచ్ చేయడట, గుర్తుపెట్టుకోండి. కామెంట్ చేయడట. నిజానికి మరియమ్మతో గొడవ పెట్టుకుని, ఏంటి నాకు కళ్ళు గొప్ప ఇలాంటి పిచ్చి పని చేసామని అడగొచ్చు, గొడవ దిగొచ్చు. నీకు ఇలాంటి వంకర పనులు ఉన్నాయని తెలిస్తే, ఇలాంటి వంకర పనులు నాకెందుకు సంబంధం ఓకే చేసావు, ఇప్పుడు నిండు గర్భవతి అయి ఇప్పుడు నా కళ్ళు కప్పడానికి ఎందుకు వచ్చారు, గొడవ పెట్టుకోవచ్చు. కానీ గొడవ పెట్టుకుంటున్నాడా? ఏదో చేసింది, ఏదో జరిగింది, ఈ అమ్మాయిని రోడ్డు మీదకి లాగడం ఇష్టం లేదనుకుని ఆల్రెడీ తప్పు చేసిందని అనుకుంటున్నా తప్పు చేసిందని అనుకుంటున్నా ఆ తప్పును కూడా బయట పెట్టకూడదు అనుకున్న ఉత్తముడు ఎవరో తెలుసా? అది యోసేపు అండి. క్రైస్తవ యవన తమ్ముళ్ళందరికీ చెప్తున్నాను, అన్నలందరికీ చెప్తున్నాను, ఆడపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. నీ ఇంట్లో వదిన్ని ఎలా చూస్తావో, నీ ఇంట్లో నీ చెల్లిని ఎలా చూస్తావో, నీ ఇంట్లో తోబుట్టువుల్ని ఎలా చూస్తావో, బయట ఉన్న ఆడపిల్లలను కూడా అలాగే చూడాలి. ఎందుకంటే క్రిస్మస్లో యోసేపు నీకు నాకు చెప్తున్నది ఏంటి చెప్పిన, ఆ జెన్యూనిటీ మనం మెయింటైన్ చేయాలి. దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీ చెల్లిని చూసినట్టే చూడు, నీ తల్లిని చూసినట్టే చూడు, వాళ్ళని ఏడిపించు. ఎందుకంటే యోసేపు తప్పు చేసిందన్న దాని గౌరవాన్ని కూడా కాపాడుతుంటే నేను అడుగుతున్నా, నువ్వు చర్చికి వచ్చి కామెంట్లు చేస్తున్నావంటే దేవుడిని ఎముకలు ఇరిసేడా ఏమనుకుంటున్నావు?
ఇక్కడికి వచ్చి ఇక్కడికి మెసేజ్లు పెడతావు బట్టి నేనేం చేస్తాడు? ఇక్కడికి దేవుని ఆవరణలో కూడా కూర్చొని నువ్వు వంకర చూపులు చూస్తే నీ కళ్ళుకి ఎక్కువ ఆయుష్కాలం ఇస్తాడా? నిన్నేమని బ్లెస్ చేయాలి? ఇక్కడికే వచ్చి లవ్లు అంటే, ఇక్కడికి వచ్చి తిరుగుళ్ళు అంటే, ఇక్కడికి వచ్చి కామెంట్లు అంటే, అరే ఎక్కడ ఉండి వాక్యమని ఇక్కడ పోతున్నప్పుడు కూడా నువ్వు కామెంట్లు చేస్తే నేను ఏమని ఆశ్రయిస్తాడు? నీకు ఆశీర్వాదం ఇస్తాడా? 2026లో నీకు న్యూ ఇయర్ ఇస్తాడా? నేను అడుగుతా, నిన్ను ఎందుకు ఇవ్వాలి? నిన్ను ఎందుకు నిలబెట్టాలి? ఒక ఎథిక్ అంటే దేవునికి సంబంధించిన ఒక ఎథిక్స్ ఏదన్నా నీకుందా? వాక్యం చదువు, ఒక ప్రార్థనలు ఉండవు, దైవజన్ వాక్యం చెప్తుంటే నీ చేతుల్లో బైబిల్ ఉండదు, ఒక రెక్లెస్ యాటిట్యూడ్, ఇంట్లో పెద్దలను గౌరవించడు, సంఘ పెద్దలను గౌరవించడు, దైవజల్ని గౌరవించడు, నీ మీద నీకే గౌరవం లేదు. ఇలాంటి రెక్లెస్గా ఉంటే భూమికి బరువు అయిపోవా? దేవుని సృష్టిని తినేసేవాడు అయిపోవా? దేవుడు అన్నాడు, ఫలించని మొక్కల్నే నరికామన్న దేవుడు. ఆ టెక్స్ట్ మిస్ అవ్వద్దు. ఫలింపల్ని మొక్కల్నే నరికామన్న దేవుడు. మొక్కల కన్నా గొప్పవారు ఎవరు చెప్పినా మనుషులు. ఆ మొక్కలను పోలిసే మనుషుల కోసం చెప్పాడు. ఫలించకపోతే మనుషులు కూడా నరికేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నీ ఇంటికి బరువు, నీ సంఘానికి బరువు, నీ ఈతికి బరువు. నువ్వు బండి తోలే విధానం బాగోదు, నువ్వు మాట్లాడే విధానం బాగోదు, నీ కాలేజీలో కల్చర్ బాగోదు. అసలు నీకు లైఫ్లో ఒక మంచి చేయాలని దేవుడు ఏమనుకుంటావు? నీకు ఇవ్వాలనుకున్నావు కూడా న్యూ ఇయర్లో దేవుడు ఇవ్వకుండా ఏం చేస్తాడు చెప్పినా బిగిస్తాడు. ఏమనుకుంటున్నావు? నీకు ఇవ్వాలనుకుంటే ఎవడో ఆయన బిగిస్తాడు. నీ చదువును ఆశ్చర్యకరంగా మార్చడు. నీ తల్లిదండ్రులైనా నీ గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారా? ఈ తరం తల్లిదండ్రులు ఎలా చెప్పినా ఒకప్పుడు గురువులు కొడితే 4 పడాయండి, అదొక బుద్ధి వస్తుంది అనేవారు. ఇప్పుడు మా ఓడు మా ఇష్టం అండి. మీరు ఎవడన్నా మీ వల్ల అలా తిరాడు కాకేదవా? ఆ గాలిగడ మీ వల్ల నడతాడు. సపోర్ట్ చేసే తల్లి, సపోర్ట్ చేసే తండ్రి, మా వాడు మా ఇష్టం అంటే బండి ఆడిష్టం, ఆడిష్టం వచ్చినట్టు దొరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు దొరుకుంటే గోదావరిలో దొరుకుమని పోయి ఊళ్ళో పిల్లలు తిరుగుతున్నారు, వయసులో తిరుగుతున్నారు. ఎవరినన్నా గుద్దితే ఎవడకు పూచేవాడు. పైపెచ్చికి నేమనంటే మందలా వచ్చేస్తాడు. ఇటు సపోర్ట్ మంద మీ సపోర్ట్ వల్ల అలా తయారయ్యాడు. మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ పెద్దలు అడుగురు, గ్రామ పెద్దలు అడుగురు, ఈ గెలిపించుకున్న నాయకులు అడుగు. ఎవడ ఏంటి ఈ బండి తోళ్ళం ఏంటని అడిగేవాళ్ళు ఉన్నారు. నీ సాక్షి ఏంటి నీ ఊర్లో? ఈ సాక్షి ఏంటి చెప్పనా? ఫ్రంట్ వీల్ లేపుతూ వెళ్తున్నాడు బండి, ముందు పోలు రాయలిపోయే వరకుని. ఇలాగే ఫ్రంట్ వీల్, మీరు వీడియో చూసేలేదో, ఫ్రంట్ వీల్ ఇలా లేపాడట. ఈ ఈ సోగ్గలందరూ పైబడి నింపేస్తుంటారండి ఇలా పైన. కొలిస్తే ఇప్పుడు కండ కూడా ఉండదు ఇక్కడ. ఇలా ఆర్మీ సెలక్షన్కి వెళ్ళినా గెలరు. అదే సెలెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఇది బ్రీతింగ్ ఉండదు. బ్రీతింగ్ పీల్చుకుంటే సైడ్ రిప్స్ రావాలి. ఈ సైడ్ రావాలి వీసిల్. అది రాదు ఇడికి, గాలి అదొకటి. ఇటు సిగరెట్లు ఇప్పుడే కాల్చుతాడు, ఏమవుతుంది దానికి? నడుతాడు ఈడు దొడుతున్నాడు. ఈడు బండి ఫ్రంట్ వీల్, ఆ వీడియో వచ్చింది మీరు చూసలేదు, ఫ్రంట్ వీల్ లేపాడట. ఆ ఫ్రంట్ వీల్ లేపితే ఈ పిల్లని అడిగారు, ఏం చూసి ఇష్టపడ్డావా అని అడిగితే ఈ పిల్లందంట ఆడి ఫ్రంట్ వీల్ బాగా లేపుతాడు. ఒకప్పుడు ఎవరినన్నా ఇష్టపడితే ఎలా ఇష్టపడేవారండి? పెద్దలను గౌరవిస్తాడు, బాగా చదువుకున్నాడు, ఎంప్లాయ్, దైవికమైన భక్తి ఉంది, అందుకు నేను ఇష్టపడేవారు. ఇప్పుడు ఆడు గొడవలు బాగా ఆడతాడండి, బండి పైకెత్తి తోలుతాడు అన్నాడు. ఆ ఫ్రంట్ వీల్ ఒక వీడియో వచ్చింది మీరు చూస్తే లేదో, వీడు ఫ్రంట్ వీల్ ఇలాగెత్తి ఈ హ్యాండ్లు ఇలా చేతితో పట్టుకుని వెనకాల నుంచి ఇలా అన్నాడట. ఆ పిల్ల వెనకాల ఉంది గాలిది, ఆ గాలి పిల్ల వెనకాల నుంచి ఇలా అన్నాడు. ఈ లోపల హ్యాండ్లు వేసింది, ఇద్దరు పడిపోయారు, వెనకాల మొత్తం కొడిపోయింది. అదే లాస్ట్ ఫోటో. ఇద్దరిని హాస్పిటల్ జాయిన్ చేసేసారు. నేను అడుగుతాను ఏం చూసి ఇష్టపడుతున్నారు? ఏముంది? మళ్ళీ రాసి పెట్టుకోండి, మీ సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ సెలక్షన్, దేవుడిచ్చిన సెలక్షన్ ఎప్పుడు వచ్చి లైఫ్లో బెస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. యోసేపుకి బహుమానంగా మరినిచ్చింది ఎవరు తెలుసా? దేవుడు. మరీకి బహుమానంగా యోసేపునిచ్చింది ఎవరు తెలుసా? దేవుడు. రేపు పొద్దున నీకు బహుమానం ఎవరు? నువ్వు సెలెక్ట్ చేయకో. మరి చెప్తాను, నువ్వు సెలెక్ట్ చేయొద్దు. నువ్వు దేవునికి వదిలే, దేవుని చిత్తానికి వదిలే, నీ పేరెంట్స్కి వదిలే. ఒకవేళ నువ్వు గనక ముందుగానే ఎంపిక చేసావో అప్పుడు జుట్టు పీక్కుంటావు. చాలా మంచోడు అనుకున్నాను కానీ ఎదవి ఇలాంటోడని తెలియలేదని అప్పుడు తర్వాత తెలుస్తుంది. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఇటు 7 తరాలు చూసేవారట. నేను ముగిస్తున్నాను. ఎందుకు 7 తరాలు చూసేవారంటే ఆ 7 ఏడుగులు 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు చూసేవారంటే ఈ 7 తరాల్లో ఎవరికైనా మంచి బుద్ధి లేకపోతే ఆడు వంకర బుద్ధిగా నీ పిల్లగాడికి కానీ వస్తే రేపు పొద్దున్న వీడి పిల్లని రాసి రంపా నెట్టేస్తాడు, కాపురం చేయడని చెప్పి ఈ 7 తరాల్లో బాగానే ఉన్నారు ఈ పురుషులు అందరూ చెప్పాను చూసి అప్పుడు వీడికి ఓకే చెప్పేవారు. ఈ 7 తరాలు కూడా సంబంధం చూసేవారు. ఇందులో ఉన్న అమ్మమ్మలు పెద్దమ్మందరూ బాగానే ఉన్నారా, అందరూ కుదిరింగానే కాపురం చేశారు, లేదా వంకర తల్లు, తంటాల మారులు, గయ్యాల గంపలు ఎవరు ఉన్నారా, ఆ బుద్ధిగానికి ఈ పిల్లకి కానీ వస్తే మళ్ళీ కుటుంబాన్ని రోడ్డెక్కింగ్ చేస్తుందని చెప్పి ఇటు 7 తరాలు చూసి అప్పుడు సంబంధం ఓకే చేశారు. ఇప్పుడు సంబంధాలు ఏంటి? ఇన్స్టాలో అన్నారట, ఫేస్బుక్లో ఓకే చేశారట,
వాట్సాప్లో వీడియో కాల్ చేశారట, పెళ్ళి అయిపోయిందట, గొడవలు వచ్చి ఆటో ఎక్కి కోర్టుకు వెళ్ళిపోయారట. అది పెళ్ళి. ఇప్పుడు ఇదే కదా పెళ్ళి. మరి ఎలా చేసుకున్నావంటే ఈ పిల్ల అందంట, అలా అటు అనుకోలేదు, దగ్గరకు వచ్చి తెలుస్తుంది ఎక్స్ట్రా, దగ్గరకు వచ్చి అది ఫేస్బుక్ నడుతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నీ సెలక్షన్ రాంగ్ అవుద్దేమనుకుంటున్నావు? మీరు చూస్తారు లేదు, ఇండియా మహిళా కెప్టెన్ అనుకుంటా, ఇండియాని కల్పించిన మహిళా కెప్టెన్ ఏమైంది? ఎంగేజ్మెంట్ చేసుకునే రేపో మాపో పెళ్ళెట్టుకునే లోపు ఆ ఎదవ బుడబొక్కలు ఎదవని తెలిసింది. నేను ఆ రేంజ్లో ఉన్నా, ఆ ఇండియా కెప్టెన్కి ఆ రేంజ్లో ఉన్నా ఆమెనే ఆడి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తావు. నువ్వు ఏ కెప్టెన్? నువ్వు గూటి బిల్ల ఏ కెప్టెన్ అడుగుతున్నాను. నువ్వు ఏ కెప్టెన్ అడుగుతాను? ఏ గేమ్కి? ఆవిడికి అంత ఘోరం జరిగితే నువ్వేం చేస్తావు? అందుకే నేను అడుగుతున్నాను, జాగ్రత్త. క్రిస్మస్లో ఉన్న బ్యూటీ అని చెప్పినా, ఒక యవ్వన స్త్రీ ఉంది, ఒక యవ్వన పురుషుడు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరికి లోబడ్డారు చెప్పినా? దేవదూతల యొక్క వర్తమానానికి లోబడ్డారు. ఆ రోజు ఆ వర్తమానికుడి మాటకు లోబడ్డారు. ఆ వర్తమానికుడి మాటకి ఇదిగో ఆ తల్లి మరియ ఆ వర్తమానికుడి మాట ఉంది, ఈ యోసేపు ఈ వర్తమానికుడి మాట ఉంది. ఒక దైవజనుల మాట, వర్తమానికుల మాట విని లోబడితే వాళ్ళ జీవితాలు దేవునికి ఆశీర్వాదకరంగా మారిపోయాయి. ఈ మెసేజ్ నువ్వు విని లోబడితే మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రిస్మస్ వర్తమానం విని లోబడితే ఈ మెసేజ్కి నేనే రిజల్ట్ అని నువ్వు అనుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ తరానికి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరే మాదిరికరమైన యోసేపులు మరియలు అవుతారు. మీ సంఘానికి మహిమకరమైన పాత్రలు అవుతారు. అందుకే ఒక మెసెంజర్ ఉన్నాడు, స్పందించిన వీర వణుతుంది, ఆమెకు సపోర్ట్ చేసిన పెద్దలా నిలబడినా చెప్పండి యోసేపు ఉన్నాడు. ఆ సంఘం అలా నిలబడితే భూమి మీదకి వచ్చింది ఎవరో తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు నేడో రేపో మళ్ళీ పసికందుగా రాడు కానీ, యేసుక్రీస్తు వారు నేడో రేపో మళ్ళా బాలయేసుడిగా పుట్టడు కానీ, యేసు ప్రభు నేడో రేపో మేఘాల మీద రాబోతున్నాడు. ఆ వచ్చేవాడు త్వరగా రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆ యంగ్ జనరేషన్ నిలబడింది. ఇప్పుడు మరలా యేసు ప్రభు మేఘాల మీద రావాలి అంటే ఇప్పుడు నిలబడవలసిన జనరేషన్ అంటే చెప్పనా? బైబిల్ పట్టుకుని యంగ్ జనరేషన్, క్రిస్టియన్ జనరేషన్ ఏదో మీరు నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, నీలాటోడు ఈ వంకర సమాధానానికి సైంటిఫిక్గా మాట్లాడితే సైంటిఫిక్ ఆన్సర్ చేయడానికి, హిస్టారికల్గా మాట్లాడితే హిస్టరీ ద్వారా ఆన్సర్ చెప్పడానికి, జాగ్రఫీ మాట్లాడితే జాగ్రఫీ ద్వారా ఆన్సర్ చెప్పడానికి, లాజికల్గా మాట్లాడితే లాజికల్ సబ్జెక్ట్లో ఆన్సర్ చెప్పడానికి, వాడు అపోలజెటిక్ అయితే అపోలజెటిక్లో ఆన్సర్ చెప్పడానికి, వాడు సైంటిఫిక్ టెంపర్లో మాట్లాడితే సైన్స్లో ఆన్సర్ చెప్పడానికి, నీ దేవుని ఏ సెక్టార్లో అయినా ఏ జోనర్లో అయినా ప్రకటించడానికి, నీ చదువుని, నీ జ్ఞానాన్ని, నీ ఎనర్జీని, నీ యొక్క లైఫ్ స్టైల్ని దేవుని కోసం సాక్షిగా పెట్టినప్పుడు నీ ప్రభు త్వరలోనే వస్తాడు. క్రిస్మస్ ఎలా జరుగుద్దంటే చెప్పు, ఎక్కడెక్కడ పుట్టలేదో తాగుబోతులు ఎక్కువైతే వాళ్ళ జీవితాల్లో ఆయన పుట్టేలాగా చెప్పు, నీ బతుకు ద్వారా చెప్పు, నీ సాక్ష్యం ద్వారా చెప్పు. నువ్వు కాలేజీకి పోతున్నప్పుడు, బయట ఎక్కడ ఉన్నప్పుడు చెప్పు. అరే అందరూ సినిమాలకు పోతారు, నువ్వు మాత్రం రమ్మన్న ప్రాణాన్ని చెప్పు. నువ్వు చెప్పు, ఈరోజు వద్దు క్రిస్మస్కి, రేపు మ్యాట్కి తీసా అన్నావంట. అర్థం ఎలా చెప్తావు? మేము రామరా సినిమాలకి, మేము సినిమాలు చూడరని చెప్పండి. మేము ఎందుకు చూడరు అంటే ఆమె క్రిస్టియన్ బిలీవర్, నేను చూడరని చెప్పండి. ఒకవేళ ఉద్యోగస్తులు అయితే లంచాలు ఇస్తే తీసుకొని చెప్పండి, ఎందుకంటే ఆమె ట్రూ క్రిస్టియన్ చెప్పండి, నేను తీసుకుంటారని చెప్పండి. మీ సాక్షి, మీ సువార్త ద్వారా ప్రకటించండి. ఒక ₹10 సంపాదిస్తున్న దగ్గర, చదువుకునే దగ్గర, పెద్దల దగ్గర ఉండే దగ్గర, ప్రతి దిక్కున ఇలా ఉంటే నీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఎవరు ప్రకాశిస్తారు చెప్పనా? నీ ద్వారా చెప్పండి, క్రిస్మస్ దేవుడు ప్రకాశిస్తాడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ తిరిగి కేక్ కట్ చేసినప్పుడు ఒకడికి బీపీ వచ్చిందంట. ఎందుకు? ఆడికి ఎట్టిన మొక్క ఇడికి ఎట్టలేదని. ఇది హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటే ఏంటి? మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందంగా ఉండాలి, మిమ్మల్ని బట్టి పొరుగువారు ఆనందంగా ఉండాలి, సర్వోన్నతమైన దేవుళ్ళు దేవునికి మహిమ రావాలి భూమి మీద. చెప్పండి, మనల్ని బట్టి, దేవుణ్ణి బట్టి మనకు సమాధానం కలగాలి. ఇది కదా క్రిస్మస్ అంటే. యేసుప్రభుడు గురించి ఎంతమంది త్యాగం చేస్తారంటే, ఒక యవనస్తుడు త్యాగం చేశాడు చెప్పండి, ఒక మరియమ్మ త్యాగం చేస్తుంది చెప్పండి, ఎలిజబెత్ అమ్మ తన కొడుకుని త్యాగం చేస్తుంది, గాబ్రియల్ తన సాక్ష్యాన్ని పక్కన పెట్టేసి దేవుని కోసం తన పరువును పక్కన పెట్టి సాక్ష్యంగా తగ్గించుకుని నిలబడ్డాడు. క్రిస్మస్లో అడుగడుగు మనకు కనబడింది ఏంటి చెప్పిన? తగ్గింపు, 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 తగ్గింపు. గాబ్రియల్ తగ్గించుకున్నాడు, మరియమ్మ తగ్గించుకుంది, ఎలిజబెత్ తగ్గించుకుంది, జకరియా తగ్గించుకున్నాడు, అందరూ తగ్గించుకున్నారు. చివరికి దేవుడే చెప్పండి తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు. తల్లులారా, చెల్లులారా, తమ్ముళ్ళందరికీ మీ అందరికీ చెప్తున్నాను, తగ్గించుకోండి. పెద్దల దగ్గర తగ్గించుకోండి, సంఘంలో తగ్గించుకోండి, సమాజంలో తగ్గించుకోండి. చదువుకునే టైంలో చదువుకోండి, ఉద్యోగాలు కొట్టే టైంలో ఉద్యోగాలు కొట్టండి, సాధించండి. ఎంత ఎత్తుకెదగాలంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను పెద్దలు చెప్పిన మాట చెప్తాను, రేపొద్దున రాష్ట్రంలో ఉన్నతమైన అధికారులు అయ్యేంత స్థాయికి మీరు ఎదగాలి. పార్లమెంటు స్థాయిలో, శాసనాలు చేసే స్థాయిలో మన క్రైస్తవ బిడ్డలు ఉండాలి. అందుకే చూడండి, ముస్లిమ్స్కి ఏమన్నా ప్రాబ్లం జరిగితే ముస్లిం తరపు మాట్లాడే పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు, హిందువులకి ఏమన్నా జరిగితే 100 మంది మాట్లాడే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. క్రైస్తవులకి ఏమన్నా జరిగితే మాట్లాడే ఒక్క రిప్రజెంట్ మనకున్నాడు చెప్పండి.
ఎందుకు లేడు చెప్పనా? మనం దేవునికి మహిమకరంగా చదవాలని మనం అనుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే చదవండి. మరియమ్మ తన లైఫ్ని దేవుని కోసం త్యాగం పెట్టింది. నిన్నేం అలాంటి త్యాగాలు ఏం చేయమంటలేదు, నీ పెళ్ళి ఏం ఆపేయమంటలేదు. దేవుడు ఆయన కోసం చదువు, ఆయన కోసం జ్ఞానయుక్తంగా ఉండు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో నువ్వు నిలబడి, లేదా ఒక గ్రూప్ 2 స్థాయిలో నిలబడి, ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడి, ఒక జెన్యూన్గా ఒక ఆఫీసర్గా నిలబడి, అక్కడి నుంచి నేను క్రీస్టియన్ అని చెప్పి ఉద్యోగంలో ఆఫ్ టైంలో నువ్వు చర్చికి వెళ్ళి వచ్చి అదే ఘనత కలిగిన జీవితాన్ని నీ ఆఫీసులో జెన్యూన్గా నువ్వు ఉద్యోగం చేస్తే, నీ నోటితో చెప్పకపోయి నీ బ్రతుకుతే ఎలా ఉంటుంది చెప్పిన? సువార్త చెప్తావు. ఇది చూసి మారిపోతారు పలు మంది. ఇంత జెన్యూన్గా ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నారంటే నువ్వు చెప్పాలి, నేను క్రైస్తవుడిని. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన? మనల్ని మనం దేవుని దగ్గర తగ్గించుకోవడమే క్రిస్మస్. మనం తగ్గించుకుంటే మనలోకి వచ్చేదే దైవత్వం, క్రిస్మస్. అలా జరిగినప్పుడే నిజమైన క్రిస్మస్. తగ్గకుండా 10 అడుగులు కేక్ తెచ్చారండి యవనస్తులందరూ. 10 అడుగులు ఎందుకురా కేక్? 10 అడుగులు కేక్ అంటే గుర్తుపెట్టుకుని, ఈ 10 అడుగులు కేక్ ఎందుకంటే సంఘ పెద్దల మీద గొడవెట్టడానికి. ఎందుకు? పాస్టర్ గారు, ఆయన కంగారు పాస్టర్ గారు ఏం చేశారంటే ఇది కట్ చేసి ఇటేపు పెట్టాల్సిన పెద్దలకు ముందు ఇటేపు కట్టాడట. అంతే ఇలా దిగి వెళ్ళిపోయారు. అడుగుతున్నాను, ఇటేపు వీళ్ళు పెడతా. నిజానికి ఆయన అందరికీ పెట్టి లోపలే వెళ్ళిపోయారు, ఎందుకంటే ముందెట్లేదని. 18 అడుగులు కేక్ తెచ్చారంటే దేనికి రా కేక్ అంటే? ముక్కులు పెట్టుకోవడానికి, చెవులు పెట్టుకోవడానికి, మొఖానికి రాసుకుని. ఇది అడుగుతున్నాను. దేవుడి కేక్ కట్ చేయండి, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కేక్ కన్నా మధురంగా మన జీవితాలు మారాలని గుర్తుపెట్టుకోండి. క్యాండిల్స్ వెలిగించండి, ముందు నువ్వు వెలగండి. ఒక పాస్టర్ గారు అడిగారట, నేను ముగిస్తున్నాను. ఒక పాస్టర్ గారు అడిగారట, క్యాండిల్స్ అన్ని వెలిగించిన తర్వాత అందరు నిలబడిన తర్వాత అగ్గిపెట్టి మర్చిపోయారు. పాస్టర్ గారు అడిగారు, ఎవరి దగ్గర అగ్గిపెట్టి ఉందంటే వెంటనే ఏదికి మీద ఉన్న ఆయన ఇస్తాడు. ఆయనకి ఎలా వచ్చింది అగ్గిపెట్టు? హ్యాంగర్ అయిపోయింది క్రిస్మస్ అంతా. నేను అడుగుతాను, క్రిస్మస్ అంటే ఏంటి? పక్కెళ్ళి సిగరెట్ కాల్చి వచ్చాడు కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? ఆడికెళ్ళి 90 years వచ్చాడు కాదు. క్రిస్మస్ అంటే చెప్పిన అన్నీ మానుకొని దేవుని దగ్గర తగ్గించుకుని దేవునికి ఎవరైతే లోపడతారో అప్పుడు ఎవరు వస్తారు చెప్పిన? మేఘాల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు. ఇలా ఉండండి, తల్లులు అలాగ ఉండండి, చెల్లెలు అలా ఉండండి, తమ్ముళ్ళు అలా ఉండండి, పెద్దల మాటలు వినండి, వర్తమానికుల మాట వినండి, వాళ్ళ వర్తమానాలకు స్పందించే మరీలు అవ్వండి, ఆ మరీలకి సపోర్ట్ చేసే తమ్ముళ్ళు అన్నలు అవ్వండి. ఇలా ఎప్పుడైతే ఉంటారో మీ సంఘాలకు ప్రభు త్వరలోనే ప్రవేశించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమే నాకు తెలియదు తండ్రి. ఈ మాటలు ఎవరైనా అపార్థం చేసుకుని మమ్మల్ని చెడ్డగా మాట్లాడితే వారిని క్షమించండి, వారికి అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. 2 యవనస్తులు నిలబడితే తండ్రి సమాజానికి లోక కళ్యాణం జరిగింది. ఎంతమంది యవనస్తులు ఉన్నారు దేవా, వీళ్ళు నిలబడితే వీళ్ళ సంఘానికి మహిమకరంగా మారిపోతారు, వారి ఊరికి మహిమకరంగా మారిపోతారు, వారి గ్రామాలకి మహిమకరంగా మారుతారు, వాళ్ళ ఇంటికి మహిమకరంగా మారుతారు తండ్రి. సమాజానికి ఒక దిక్చూసి అవుతారు. 2 నిలబడితేనే ప్రపంచానికి వెలుగుని తెస్తే ఇంతమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ తండ్రి విలువలు కలిగి మీ ఆజ్ఞలను బ్రతికితే తండ్రి ఎంత మహిమను తెస్తారు దేవా. ఆ ధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. వేదిక మీద ఉన్న సేవకుల్ని, స్థానిక దైవజనుల్ని, నడిపిస్తున్న వారందరినీ ఆస్వాదించండి. నా జత పని వారిని కాచి కాపాడండి. గాయకుల్ని, సంగీతకారుల్ని తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సువార్థికుడిని తండ్రి ఆశీర్వాదకరంగా కట్టండి. ఎవరైనా మా మీద చెడ్డ మాటలు పలికితే వారిని క్షమించండి. రాబోతున్న నూతన సంవత్సరంలో వచ్చిన ప్రతి విశ్వాసకి మీ వాగ్దానాలతో సమాధానకరమైన కార్యములు జరిగిస్తారని కోరుతూ మేము తిరిగి వెళుతుండగా మాతో తోడుంటారని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.